దేవా, మీ రక్తాన్ని చిలకరించండి నా తండ్రి దేవా. ప్రతి ఒక్క బలహీనతల నుండి నైనా బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, ఇదిగో నా తండ్రి, బైబిల్ సెలవిస్తున్నది నాయన, ఎక్కడైతే నా నామంలో 2-3 కూడి ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యలో ఉన్నాను పలికిన నా ప్రభువా. అవును నా తండ్రి, మీరు మా మధ్యలో కాదు నైనా, మీరు మా హృదయంలోనైనా నివసించడానికి నైనా రమ్మని వేడుకొంచున్నాం నా తండ్రి దేవా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అదే విధముగా నాయన వచ్చే బిడ్డలను నా తండ్రి దేవా, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నా తండ్రి దేవా నైనా యేసయ్య నైనా ఎటువంటి నైనా బలహీనతలు వాళ్ళని బలపరుచుకుంటా నైనా వాళ్ళని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మై మాస్టర్. ప్రభువా, ఇప్పటి నుంచి నైనా ముగించే వరకు సమస్తము మీ హస్తంలో సమర్పిస్తున్నాను నైనా. మా నోరులను తాకండి నా తండ్రి. ప్రభువా, మీ నామాన్ని హెచ్చించుటకు నైనా ప్రతి ఒక్క నోరుని నైనా తాకుమని వేడుకొంచున్నాం నైనా. ప్రభువా, నా తండ్రి యేసయ్య, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని ఘనపరచుటకు నాయన మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ సకల ఘనత మహిమ ప్రభావంలో మీకే తెలుపుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకొంటున్నాను నా కృప కలిగిన తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. తమిళ్ పాట పాడి దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడుతుంది. யார் என்னை கைவிட்டாலும் இயேசு கைவிட மாட்டார். யார் என்னை கைவிட்டாலும் இயேசு கைவிட மாட்டார். கைவிட மாட்டார், கைவிட மாட்டார், கைவிடவே மாட்டார். இயேசு கைவிடவே மாட்டார். யார் என்னை கைவிட்டாலும் இயேசு கைவிட மாட்டார். யார் என்னை கைவிட்டாலும் இயேசு கைவிட மாட்டார். தாயும் அவரே, தந்தையும் அவரே, தாயும் அவரே, தந்தையும் அவரே. தாலாட்டுவார், என்னை சீராட்டுவார். தாலாட்டுவார், என்னை சீராட்டுவார். யார் என்னை கைவிட்டாலும் இயேசு கைவிட மாட்டார். யார் என்னை கைவிட்டாலும் இயேசு கைவிட மாட்டார். வேதனை துன்பம் நெருங்கும் போதெல்லாம், வேதனை துன்பம் நெருங்கும் போதெல்லாம் வேண்டிடுவேனே வாழ்த்திடுவாரே. வேண்டிடுவேனே வாழ்த்திடுவாரே. யார் என்னை கைவிட்டாலும் இயேசு கைவிட மாட்டார். யார் என்னை கைவிட்டாலும் இயேசு கைவிட மாட்டார். இரத்தத்தினாலே கழுவி விட்டாரே, இரத்தத்தினாலே கழுவி விட்டாரே. ரட்சிப்பின் சந்தோஷம் எனக்கு தந்தாரே, రక్షిపిన్ సంతోషం ఎనకు తందారే. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. యేసు చేయి విడువడు.
ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును నన్ను పాలించును. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరు చెయ్యి విడిచినను యేసు ప్రభు మనల్ని విడువడు. అందుకనే హిందీలో ఒక పాట ఉన్నది, ఆ పాట పాడి దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రాలు నాయనా. యేసు బులారా అనే పాట పాడి దేవుని మహిమపరుస్తాం. ఎందుకంటే పిలిచిన దేవుడు చెయ్యి విడువడు. అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ యేసు ప్రభు మాత్రం మనల్ని విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసు బులారా, యేసు బులారా, तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा, तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा, यीशु बुला रहा, यीशु बुला रहा, तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा, तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा। क्या पाएगा तो जीत कर इस दुनिया को, क्या लाभ होगा खोकर आत्मा को, क्या पाएगा तो जीत कर इस दुनिया को, क्या लाभ होगा खोकर आत्मा को। तू आ जाए यीशु के पास, तुझे यीशु बुला रहा, तू आ जा यीशु के पास, तुझे यीशु बुला रहा, यीशु बुला रहा, यीशु बुला रहा, तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा, तेरा नाम ले लेकर
హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆయన కృప మనల్ని ఎప్పుడు విడిచిపెట్టదండి. దేవుని యొక్క కృప ప్రతి క్షణం మనల్ని నీడవలే మనల్ని కాచి కాపాడుతున్నది. కాబట్టి దేవుని యొక్క కృప పాట పాడి దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ లార్డ్. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల ఘనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల ఘనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల ఘనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి తోవలోని నడిచినను. థ్యాంక్ యూ జీసస్. ఎడారి త్రోవలోనే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము,
స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శేలులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శేలులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీవే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహాగానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహాగానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఎంత గొప్పవాడండి. ఇంత వాన పడుతున్నాను కూడా మనల్ని మాత్రం దేవుడు ఎన్నుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు కానీ మనల్ని మాత్రం దేవుడు ఈ స్థలంలో నడిపించాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన,
చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. థ్యాంక్ యూ లార్డ్. కష్టాల కొలివి కాల్చివేసిన, శోకాలు గుండెలు చీల్చివేసిన, కష్టాల కొలివి కాల్చివేసిన, శోకాలు గుండెలు చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కనిమి కరిగిపోయిన, నాకున్న బలిమి కరిగిపోయిన, నాకున్న కనిమి కరిగిపోయిన, నాకున్న బలిమి కరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైపడిన, అడుగులు తడబడిన, అలసట పైపడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. థ్యాంక్ యూ లార్డ్. నా ప్రియ యేసు రాజా, ఆదుకొననిప్పుడు. అందరూ నా ప్రియ యేసు రాజా, ఆదుకొననిప్పుడు. శోధనలో వేదనలో, శోధనలో వేదనలో నన్ను వీడి పోనీయకు, నిన్ను వీడి నన్ను పోనీయకు. నా ప్రియ యేసు రాజా, ఆదుకొననిప్పుడు. అందరూ నా ప్రియ యేసు రాజా, ఆదుకొననిప్పుడు. శోధనలో వేదనలో, శోధనలో వేదనలో నిన్ను వీడి నన్ను పోనీయకు,
నిన్ను వీడి నన్ను పోనీయకు నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు. Hallelujah. Hallelujah. Thank you Lord. Thank you Jesus. స్తోత్రం అయ్యా. తీసుకో. వారెవరు మెలు చేయు దేవుడవు నిన్నే నమ్మి తిన్న దేవా నిన్ను పోలిన వారెవరు మెలు చేయు దేవుడవు నిన్నే నమ్మి తిన్న దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యుడిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్
ఎలోహీం ఆరాధన, అరోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అరోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అరోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అరోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అరోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అరోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అరోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అరోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. అందరం లేచి నిలబడదామండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. స్తోత్రాలు నైనా, స్తోత్రాలు తండ్రి దేవా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం నోర్లో తెలిసి కొద్దిసేపు దేవుణ్ణి మహిమపరుస్తామా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మై మాస్టర్. తండ్రి మీకే వందనాలు నైనా. ప్రభువా ఇదిగో నా తండ్రి దేవా, మీ సన్నిధిలో నైనా యేసయ్య నైనా ఇక్కడ నిల్చున్నాము నా తండ్రి దేవా. నైనా మీ యొక్క చల్లని చూపు నైనా మాపై నైనా చూస్తున్న విధానాన్ని బట్టి వందనాలు నా తండ్రి దేవా. ప్రభువా నైనా ఇతరులకు నైనా చెప్పలేని బాధతో నైనా ఇక్కడ మీ సన్నిధిలో ఉన్నాము నా తండ్రి దేవా. ప్రభువా నువ్వు సమస్తము ఎరిగిన దేవుడవు నా తండ్రి దేవా. మీకు అసాధ్యమైనది ఈ సృష్టిలో ఏది లేదు నా తండ్రి దేవా. మీకే వందనాలు నా తండ్రి దేవా. ప్రభువా నైనా హృదయ వాంఛను నైనా తీర్చే దేవుడవు నా తండ్రి యేసయ్యా. నైనా మా పాపాల నిమిత్తం సిలువలో నైనా బలి అయిన దేవుడవు నా తండ్రి దేవా. మీ పరిశుద్ధ రక్తంతో నైనా మా పాపాలని కడిగిన దేవుడవు నా తండ్రి యేసయ్యా.
నైనా యేసయ్యా, సమస్తము నైనా ప్రతి ఒక్క మహిమను వదిలిన తండ్రి దేవా, ఈ పాపుల కొరకు నైనా ఈ భూమిలో నైనా మనిషిగా జన్మము తీసిన దేవా, మీకే వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఏమి ఇయ్యగలము నా తండ్రి దేవా? ప్రభువా, ప్రభువా, ఏమి ఇయ్యగలము మా తండ్రి యేసయ్యా? సమస్తము నైనా నీవు ఇచ్చినదే నాయనా మాకు. నాయనా ప్రభువా యేసయ్యా, మిమ్మల్ని బతిమిలాడుతున్నాము నాయనా. నాయనా యేసయ్యా, ప్రతి ఒక్క దినము నూతన అభిషేకముతో నింపబడాలని మాట్లాడేవు నా తండ్రి యేసయ్యా. ప్రభువా, ఇదిగో నా తండ్రి దేవా, ఈ రోజు నా తండ్రి యేసయ్యా, ఒక నూతన అభిషేకముతో ప్రతి ఒక్కరిని నింపుతున్న విధానాన్ని బట్టి మీకే వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి దేవా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలు నా తండ్రి యేసయ్యా. మీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు నా తండ్రి దేవా. శరబబబరి కలత కలబరియారందురల్లబ. స్తోత్రమయ్యా, స్తోత్రాలు నా తండ్రి యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. Hallelujah, Jesus. Glory to God. Glory to you, Jesus. Glory to your Father God. Holy, holy are you, Lord God Almighty. Holy is the Lamb. Holy, holy are you, Lord God Almighty. Holy, Holy, చేతులను పైకి లేపి holy are you, Lord God Almighty. Worthy is the Lamb. Worthy is the Lamb. Worthy is the Lamb. You are holy. శుద్ధుడా, 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 పరిశుద్ధ ప్రభువా. శుద్ధుడా,
శుద్ధుడా 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 పరిశుద్ధ ప్రభువా అరుడవు అరుడవు శుద్ధుడా 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 పరిశుద్ధ ప్రభువా అరుడవు అరుడవు Loving Father in heaven, we praise you, we thank you, O Super God. Thank you, Lord. As we stand here, as I'm standing here, O God, I know, Lord, weaker as I am, O God, sinner as I am, Father God, you are choosing me, Jesus. You're not choosing you, Lord, because you are choosing me, Father God. You washed me, cleansed me, delivered me, and made me to stand here only because of you, Father. Thank you for the anointing, O God. Midst of the multitude, you chosen me and anointed me with the Holy Spirit, Lord. Thank you, Lord, to giving that fellowship to be with you, Thank you, Lord. to wait at your feet, Lord. Yes. More than that, Lord, to see you. Thank you, Father. Nothing more than that, Father God. In the life of us to see you, Jesus, Lord. The son can't stay and can't live without seeing his father, Dad. Thank you, Master of God. Given this time to see you and to talk to you, Father God. Accepting our worship, Lord. Thank you, Lord. Speak, of God, we're going to listen to you. As there be listening your word, Lord, let them see the touch of your God. The healing touch. The healing touch. Thank you, Lord. And I pray the anointing which is upon them, let it increase, Jesus. Thank you, Jesus. Let it increase, Jesus. Thank you, Lord. Speak, Father God. We're going to listen to you. I will be blessed, Father God, because about you, Jesus, oh God. Touching your wounded feet, oh God. We're giving you glory and honor and praises to you. In Jesus' precious Christ's name we pray. Amen. Amen, my God. Amen, my God. Amen. Hallelujah. Please take your seats. Great to be here. Hallelujah. Great to be here this night. I strongly believe God will going to do the miracle in everyone's life. He will touch you personally. He's going to touch you. He's going to speak to you. You have the word from God. Including even me, I have the word from my God. Hallelujah. Hallelujah. Always remember when we stand to preach, the first corrections comes to the speaker who delivers the God's word. Then it goes to the people. Hallelujah. Every time when I stand to share the God's word, there was one word which was correcting me, encouraging me, strengthening me, and made me to see tomorrow. Hallelujah. Hallelujah. My precious brother, my precious sister, we all know about our God. One way or other way, we're touched by the God Almighty Father. One way or other way, we have the experience with the Holy Spirit of God and Jesus Christ of Nazareth. It is a great thing in our life where we can't get, many people miss this opportunity because there is so many reasons which the people will miss. But God has given that great opportunity for you, for me, not to miss, but to wait and to walk with Him. Wait and walk with Him. మనం నడవడానికి మనం యేసుక్రీస్తు ప్రభు పాదం చెంత వేచి ఉండడానికి దేవుడిచ్చిన మనకు కృప. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు నిలబడలేరు, ఎవరు పడితే వాళ్ళు వేచి ఉండలేరు. చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో యేసుక్రీస్తు ప్రభు నిన్న ఎన్నుకున్నాడు. ఇది మన గొప్పతనం కాదు, మనం చేసే త్యాగం పైన లేదు, మనం చేసేది మంచి పైన మీద ఆధారపడి లేదు. ఆయన యేసుక్రీస్తు ప్రేమ మీద ఆధారపడి ఉంది. పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రేమ పైన ఆధారపడి ఉంది మన జీవితం. ప్రెషియస్ బ్రదర్, ప్రెషియస్ సిస్టర్, ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే నీతి మంతులని నేను ఎప్పుడు వదలను, వాళ్ళని ఎప్పుడు వదలడు దేవుడు. ఒక మాట పరిశుద్ధ గ్రంథం కీర్తన కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నానంటే, నీతిమంతుడు 7 సారి పడిపోయినా మళ్ళీ దేవుడు లేపుతాడంట. మళ్ళీ దేవుడు లేపుతాడు అంటే ఒక నీతిమంతుడు అనటైనా పడటం ఖాయం.
పడిపోకుండా మనం నిల్చుంటామని మనం అలా మన జీవితం సాగిపోతుంది అనుకుంటాం. అది మన తెలివి తక్కువ. తప్పకుండా పరిశుద్ధ గ్రంథం చెప్పిందంటే దేవుడు చెప్పిందంటే మన జీవితంలో జరగాల్సిందే, అది జరుగుతుంది. కారణం ఏదైనా కానీ, మనం పడిపోయే పరిస్థితి ఏదైనా కానీ పడిపోయిన తర్వాత లేవటం చాలా ఖాయం. చాలామంది మనం పడిపోయిన మన మాట మీదనే బాధలు ఉంటాం, కానీ మనం తిరిగి లేస్తాము, మన దేవుడు లేపుతాడు అన్న మాటని మనం మర్చిపోతాం. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నాకు తెలియదు నువ్వు ఎక్కడ పడిపోయినావు, ఏ పరిస్థితిలో పడిపోయినావు, దేంట్లో పడిపోయినావు నాకు తెలియదు. నాకు తెలుసుకోవాలన్న అవసరమే నాకు లేదు. ఎందుకంటే నీ తండ్రి కలిగిన దేవునిది. నేను ఒక్కటి చెప్తా, తండ్రి దేవుడు చెప్పిన మాట మీకు గుర్తుకు చేస్తున్నా. ఏం గుర్తుకు చేస్తున్నానంటే, తప్పకుండా నువ్వు పడిపోయిన స్థానంకి వెళ్ళి మరొకసారి నువ్వు లేస్తావు. ఈసారి లేచినప్పుడు నీ శత్రువుని నువ్వు వెతికినా కనబడడు, నీ శత్రువుని నువ్వు వెతికినా కనబడడు. అలాంటి స్థానంలో నిన్ను పెడతాడు దేవుడు. అలాంటి స్థానంలో దేవుడు పెడతాడు. ఒకవేళ మనం పరిశుద్ధ గ్రంథం చదివితే అబ్రాహాం మనం ఒకవేళ అబ్రాహాం జీవితంలో చూస్తే ఆయన 70 సంవత్సరంలో దేవుడు ఆయన పిలిచిండు, కానీ 25 సంవత్సరం ఆయనకు కష్టం వచ్చింది. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, జరగకపోయినా ఎప్పుడైనా నిరాశ కాలే. కారణం ఏంటంటే, ఏ దేవుడు ఆయన తోడు నడుస్తున్నాడు, ఆయన పడిపోయినా లేపుతాడని ఆయనకు తెలుసు. ఒక్క స్థానంలో 2 స్థానంలో లేడు, చాలా స్థానంలో పడిపోయాడు. అబద్ధాలు ఆడాడు ఆయన. ఏమి భార్యని చెల్లెని అబద్ధాలు ఆడాడు, కానీ ఏ తండ్రి దేవుడు యెహోవా తండ్రి, మన తండ్రి దేవుడు యెహోవా తండ్రి ఆయనను వదిలిపెట్టలే, ఆయనని లేపిండు. పరిశుద్ధ గ్రంథం చదివితే 12 అధ్యాయంకి వెళ్ళి మన 12 అధ్యాయంకి వెళ్ళి ఎబ్రాహిం కథ మొదలవుతుంది. 24, 25, 26, 25 వరకు ఆయన కథ మనం చూస్తే చాలా నేర్చుకుంటాం. అలా చాలా నీకు కావాల్సింది, నాకు కావాల్సింది చాలా థింగ్స్ పెట్టిండు. చాలా నేర్చుకోవాల్సిన మాటలు ఉంది. కానీ మనం ఎలా బలపరుస్తాడు దేవుడని, దేవుడు ఎలా చెయ్యి మనని వదిలిపెట్టాడని, అక్కడ ఇలాంటి వాక్యము, ఇలాంటి జీవితకు సంబంధించిన మన అవసరమైన మాటలు, మన జీవితకు సంబంధించింది ఆడ మనం నేర్చుకోవచ్చు. అన్ని విషయంలో 2 విషయాలు చెప్తా. ముఖ్యమైన 2 విషయాలు రాత్రి చెప్పాలనుకుంటున్నాం. మొదటిది ఆయన ఒక ప్రవర్త, తండ్రితో నడిచిండు, దేవుడితో నడిచిండు. దేవుడే చెప్పారు ఆయన నీ గృహాన్ని వదిలిపెట్టి రామని. ఈయన 25 సంవత్సరం దేవుడు ఆయనను చూడడం మొదలుపెట్టిండు. ఎక్కడ పడిపోతాడు, ఎట్లా పడిపోతాడు, ఏం చేస్తాడు, జీవితంలో ప్రతి ఒక్కటి దాన్ని ఆయన జీవితంలో రానిచ్చిండు. ఎందుకు? దేవుడు ఆయనను పరీక్షించడం మొదలుపెట్టిండు, చూడడం మొదలుపెట్టిండు. ఒకవేళ ఈ సమస్తాన్ని నేను అబ్రాహాం జీవితంలో రానిస్తే ఆయన ఎలా రెస్పాన్స్ ఇస్తాడు అని చూడడం మొదలుపెట్టినప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆయన ఎప్పుడు నిరాశ కాలే, ఎప్పుడు బాధపడలే. ఈరోజు నువ్వు ఏ దాంట్లో ఉన్నావో, నువ్వు ఎట్లా ఉన్నావో నాకు తెలియదు. ఎలాంటి నీకు దేవుడు పరీక్షించేదానికి, నేను బలపరిచేదానికి ఎలాంటి సమస్యలకి వెళ్ళి నేను తీసుకొస్తున్నా నాకు తెలియదు. నువ్వు ఎలాంటి నిప్పులో ఉన్నావు, ఎలాంటి బాధలో ఉన్నావు నాకు తెలియదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నిరాశ కాకు. ఎందుకంటే మనల్ని పిలిచిన తండ్రి, పిలిచిన దేవుడు విశ్వాస కలిగిన వ్యక్తి. మధ్య మార్గంలో వదిలిపెట్టాడు. ముగించిన దేవుడు అంతం వరకు నిలబడతాడని ఫిలిప్పీయుల 1 అధ్యాయం 6వ వచనం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో ఒక పోరాటం మొదలుపెట్టిండు. దాన్ని మధ్యలో వదలడు, దాన్ని ముగించే వరకు నీతో నాతో ఉంటాడు. నన్ను వదలడు. సమస్య ఏదైనా కానీ, వేదన ఏదైనా కానీ, ముందున్న మనిషి ఎవడైనా కానీ నన్ను యేసుక్రీస్తు ప్రభు వదలడు, మన తండ్రి దేవుడు వదలడు. అబ్రాహాం జీవితంలో ప్రతి దాంట్లో ఆయన పరీక్షించాడు. కారణం ఏంటంటే, రెండో కారణం ఏంటంటే ఆయన నమ్మిండు. ఏమని నమ్మిండంటే, అబ్రాహాం నన్ను వదలడు. పరిస్థితి ఏదైనా కానీ, పరీక్ష ఏదైనా కానీ, బాధ ఏదైనా కానీ, వేదన ఏదైనా కానీ, సమస్యలు ఏదైనా కానీ నన్ను అబ్రాహాం వదలడు అని ఒక నమ్మకమైన పైన. అదే నమ్మకం ఈరోజు యేసుక్రీస్తు ప్రభు
నీపైన నా పైన పెట్టిండు. ఆ నమ్మకంలో మనం నిలబడాలంటే మనం నిరాశ కావద్దు. ఒకవేళ మనం నిరాశ అయినామనుకో, మనం ఆయన నమ్మకం పైన నిలబడలేం. యేసుక్రీస్తుకి ఏ నమ్మకం నీపైన నా పైన ఉంది, ఆ నమ్మకం పైన మనం నిలబడలేం. కారణం ఏంటంటే నిరాశ ఎప్పుడు దేవుని దగ్గరికి దూరం చేస్తుంది. నిరాశ ఎప్పుడు అన్ని నెగిటివ్ థింగ్స్ చూపిస్తుంది. అంటే యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాటకి, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాటకి వ్యతిరేకంగా చూపిస్తుంది. ఇక చూడు, యేసుప్రభు నీకు ఏం చేసిండు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసిండు, నీ సమస్యలు నీకు తోడెక్కడ ఉన్నాడు, ప్రతిదీ చూడు ఒక నెగిటివ్ని చూపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే నన్ను ఆ నమ్మకం పైనకెళ్ళి, ఆ ఆశ పైనకెళ్ళి నన్ను దూరం చేయాలనుకుంటాను. బాగా గమనించి పరిశుద్ధ గ్రంథంలో ఏ సమస్య రాలి, ప్రతి ఒక్క సమస్యలు వచ్చింది ఆయనకి, ప్రతి ఒక్క సమస్యలు. కానీ ఏ ఒక్క సమస్యలో దేవుడు ఎప్పుడు వదిలిపెట్టలే. దేవుడు ఆయన తోడు నడిచిండు. దేవుడు ఆయన తోడు నీడలాగా ఉండే. దేవుడు ఎప్పుడు చెప్పిన ప్రతి ఒక్క మాట మర్చిపోలే. ఒక్క వాగ్దానం మర్చిపోలే. 25 సంవత్సరం తీసుకున్నాడు దేవుడు. కానీ ఆ 25 సంవత్సరం తర్వాత ఈరోజు నీకు నాకు మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా అబ్రాహాముని పెట్టిండు. లెక్క ఎడికెళ్ళి స్టార్ట్ అవుతుంది. మత్తయి గ్రంథం 1వ అధ్యాయం చదవండి. అబ్రాహాంకి లెక్క మొదలవుతుంది. అంటే నీకు నాకు ఒక తాత, ఆయన గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఆ గ్రాండ్ ఫాదర్ అబ్రాహాంకి లెక్క స్టార్ట్ అవుతుంది. ఎప్పుడో త్యాగం చేసిన మనిషి ఈరోజు నీకు నాకు ఒక లెక్కగా ఉన్నాడు. ఆయన నీకు నాకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చెప్పిండు, నిన్ను శాండ్గా, నిన్ను స్టార్గా, నిన్ను డస్ట్గా, నిన్ను ఒక తండ్రిగా చేస్తానని మర్చిపోలేదు. 6,000 సంవత్సరం జరిగి 5,000 సంవత్సరం అయిపోయినా 6,000 ఇయర్స్లో 5,000 లెక్కేసుకున్నా 5,000 ఇయర్స్ అయిపోయినా ఈరోజు నీకు నాకు ఒక గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా పెట్టాడు దేవుడు. కారణం ఏంది? దేవుడు ఎప్పుడు వదలడు. దేవుడు ఎప్పుడు అబద్ధాలు ఆడాడు. నీ ఆశ నిరాశ కానియ్యాడు. నీకు చెప్పిన మాటని చెప్పేలాగా చేస్తాడు దేవుడు. అసలే మర్చిపోడు దేవుడు. ఎందుకంటే ఆయన వాగ్దానం పైన, మన నమ్మకం పైన, మన నమ్మకాన్ని ఎప్పుడు నాశనం చేయకుండా దానిపైన నిలబడతాడు. నువ్వు నేను ఒంటరిగా నిలబడతలేం. మన నమ్మకం పైన మనతో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. నీతో నాతో, నాలో నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీతో నాతో నిలబడుతున్నాడు. మనం ఒంటరిగా నిలబడతలేం. మనం బ్యాలెన్స్ చేయడానికి, మన జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభుని, పరిశుద్ధాత్మ తండ్రి దేవుణ్ణి మనకిచ్చాడు. ఎందుకు? మన జీవితం బ్యాలెన్స్ కావాలని. ఇలా నాకు తెలియదు నువ్వు ఎక్కడ బాధపడో ఏడోనో, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ మీద నమ్మకం పెట్టిన దేవుడు ఎప్పుడు నేను వదిలిపెట్టలే. నీ మీద నా మీద నమ్మకం పెట్టిన దేవుడు ఇంకా సజీవితం ఉన్నాడు. సజీవితం ఉన్న తండ్రి దగ్గర ఏమైనా రాగలడా? మన బాధ కన్నా పెద్ద మన దేవుడు. నిన్ను ముందు సృష్టించలే. నీకు నాకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని సృష్టించిండు. ప్రతి ఒక్క చిన్న దాన్ని ఆయన జ్ఞాపకం పెట్టుకొని సృష్టించిండు. దాని తర్వాత నన్ను సృష్టించిండు. ఎందుకు? ఆయనకు తెలిసి ఈ లోకంలో వస్తే మనకు అవసరం ఏముందని. నేను భూమి పైన మనం వచ్చినప్పుడు మన ప్రతి ఒక్క అవసరం ఆయనకు తెలుసు. అందుకే ఫస్ట్ అవసరాన్ని సృష్టించిండు. దాని తర్వాత నన్ను సృష్టించిండు. మన అవసరాన్ని సృష్టించిన దేవుడు ఇంకా సజీవుతో ఉన్నాడు. ఆయనకు తెలుసు నీ అవసరం ఏమిది, నా అవసరం ఏమిది తెలుసు. అసలే వదిలిపెట్టాడు. కానీ నన్ను పరీక్షిస్తుండు. ఎక్కడ వరకు మనం నీతిగా ఉంటాము, ఎక్కడ వరకు మనం నిజాయితీగా ఉంటాము, ఏడ వరకు మనం ఆయనతో నడుస్తాము అని ఆయన పరీక్షిస్తుండు. దానికన్నా ముందు దేవుడు చాలా మందికి ఇచ్చేసిండు. ఫస్ట్ పరీక్షించేలే, చాలా మందికి ఇచ్చి చూసిండు. వాళ్ళు నిలబడలేకపోయారు. ఈరోజు దేవుడు నీకు నాకు అట్లా ఫస్ట్ ఇస్తలేడు, నన్ను పరీక్షిస్తుండు. ఎందుకంటే ఆయనకు నీ పైన, నా పైన ఒక నమ్మకం ఉంది. నా కొడుకు, నా కూతురు తప్పకుండా నిలబడతారు. వాళ్ళు మారరు, నేను మారను. దేవుడు మారడు, నువ్వేమి మారమని ఆయన తెలుసు. ఎందుకంటే నీలో నాలో ఆయన సజీవితంలో ఉన్నాడు.
యేసుక్రీస్తు ప్రభు సజీవుతో ఉన్నాడు, సజీవుతో ఉన్నామని ఎప్పుడు చెప్తాం? ఎలా దాన్ని మనం ప్రూవ్ చేస్తాం దేవుడు సజీవుతో ఉన్నాడని? నీలో నాలో సజీవుతో ఉన్నాడు. రెండోది ఎట్లున్నాడు? ప్రతి ఆదివారం మనం కమ్యూనియన్ సర్వీస్ తీసుకుంటప్పుడు ఆయన ఆయన రొట్టెని లేపు చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం? ఇది యేసుక్రీస్తు శరీరం. తర్వాత ఆ ద్రాక్ష రసం తీసి ఏమని చెప్తున్నాం? ఇది యేసుక్రీస్తు ప్రభు రక్తం. ఆ రక్తం వెళ్ళబోతుంది నీ శరీరంలో, నా శరీరంలో. ఆ మాంసాన్ని ఎవరు తింటున్నామో? నువ్వు నేను. అంటే మన శరీరం ఆయన శరీరంగా మారి ఆయన రక్తం మనలో ప్రాణమై బతుకున్నాడు. అది క్రిస్టియన్ స్పెషాలిటీ. ఎందుకు క్రిస్టియన్ చెప్పగలడు దేవుడు బతుకున్నాడని? అదొక రీజన్, అదొక ఎవిడెన్స్. నీకు నాకు ఒక ఎవిడెన్స్. జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ బతుకున్నాడని, నీలో నాలో బతుకున్నాడని. ఆ దేవుడు ఎలా వదిలేస్తాడు? ఒక మాట చెప్పాలంటే నీకన్నా ముందు, నాకన్నా ముందు నీలో నాలో నివసించే దేవుడు ముందు చూస్తున్నాడు వచ్చే సమస్యని. నువ్వేం కాదు, నువ్వేం చేయాల్సింది ఒక్కటి వేచి చూడాలా. ఎలా చేస్తాడు, ఎట్లా చేస్తాడు, ఎలా మనల్ని తీసుకొస్తాడని మనం చూడాలి. అంతే, అదొక్కటే మనం చేయాల్సింది. అక్కడవి నిలబడడానికి మనం కష్టం, ఆడబ్బి మనం ఏదో ఒకటి చేయడానికి కష్టం, పుట్టి నిలబడడానికి కష్టం. దేవుడు ఎప్పుడైనా దేవుడు ఏమైనా చెప్పినా చేయమని చెప్పలే. ఎప్పుడు ఒకటొక మాట చెప్తాడు, వేచి ఉండు నేను చేస్తా, వేచి ఉండు నేను చేస్తా. ఏ ఒక్క రోజున ఏమైనా చెప్పినా నువ్వు ఉపవాసం ఉండు చేస్తా, లేకుంటే నువ్వు ఇట్లుంటే నేను చేస్తా, దీన్ని నువ్వు త్యాగం చేస్తా నేను చేస్తా, నేను ఎప్పుడైనా ఎవరికైనా కానీ చెప్పినా నాకైతే చెప్పలే. నాకైతే దేవుడు అట్లా ఎప్పుడు చెప్పలే. నువ్వు ఈ త్యాగం చేస్తే నేను చేస్తా, నువ్వు ఇట్లా నువ్వు ఉపవాసం ఉంటే నేను చేస్తా, నువ్వేం అన్నం తినకుండా నీళ్ళ మీద ఆగుకుంటూ ఉపవాసం ఉంటే చేస్తానని నాకు చెప్పలే ఎప్పుడు. ఎందుకంటే దేవుడు నేను చేసే త్యాగం పైన ఆయన వేచిలేడు. ఆయన ప్రేమ మన మీద ఉన్నది కాబట్టి ఆయన చేస్తాడు. ఈజ్ నాట్ డిపెండ్ ఆన్ మై సాక్రిఫైస్. ఆయన నా సాక్రిఫైస్ మీద నేను చేసే త్యాగం పైన డిపెండ్ లేడు. ఈజ్ ఎ గాడ్. ఆయన దేవుడు, ఆయన దేవుడు. దేవునికి ఇదంతా అవసరమా? అవసరమే లేదు. నన్ను సృష్టించిండు, నీలో నాలో ఆయన ఆత్మను పెట్టిండు, నీలో నాలో ఇంకా నివసిస్తున్నాడు. అది ఎవిడెన్స్. నీకు నాకు ఎవిడెన్స్ ఏమిటంటే నీలో నాలో యేసు ప్రభు ఉన్నాడు. ఆ ఎవిడెన్స్ ముందు, ఆ యేసు ప్రభు ముందు నువ్వు చేసే త్యాగం కానీ నేను చేసే త్యాగం కానీ ఆయన కాళ్ళ కింద ఉన్న దుమ్ము లాంటిది. అంతే. కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను ఇట్లా చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తుండు. కాదే కాదు. అట్లా మనం అనుకుంటాం. మనం ఏదో అబద్ధాల జీవితంలో బతుకుతున్నాం, ఏదో ఒక ఊహ జీవితంలో మనం బతుకుతున్నాం, ఇమాజినేషన్లో బతుకుతున్నాం. దేవుడు మనం చేసే త్యాగం పైన మనం చేసే త్యాగం పైన ఆయన లేడు. ఆయన ప్రేమించిన ప్రేమ పైన ఉన్నాడు. ఈస్ నాట్ డిపెండ్ అండ్ ఈ నాట్ కౌంట్స్ ద సాక్రిఫైస్ ఆఫ్ యూ అండ్ మీ. హీ సెట్ హిస్ లవ్ ఆన్ యూ అండ్ మీ. హీ షెడ్ ద బ్లడ్ అండ్ వాష్డ్ అండ్ క్లెన్స్డ్ అండ్ పర్చేస్డ్ యూ అండ్ మీ. దట్ ఇస్ ద రీజన్ హీ డూస్ ద వర్క్. నేను ఏదో చేస్తే నన్ను ప్రేమిస్తాడు, నేను ఏదో త్యాగం చేస్తే నేను ఏదో పని చేసినా కాబట్టి నేను ప్రేమిస్తాను అనుకోవటం అది ఫూలిష్నెస్. అబ్రాహాంని చూడు జీవితంలో, ఆయన నమ్మిండు. అబ్రాహాంని నమ్మిండు. అందుకే దేవుడు నెక్స్ట్ ఏమంటాడు? ఈయన నా స్నేహితుడు అంటే. నువ్వు ఒకసారి ఆలోచించి, ఒక స్నేహితుడుగా దేవుడు ఆయనకి ఎన్ని రాసనం, ఎన్ని సీక్రెట్స్ చెప్పుండొచ్చు, ఎన్ని రెవరేషన్ మాట్లాడి ఉండొచ్చు. ఏ ఒక్క రెవరేషన్ ఆయన ఎప్పుడైనా లీక్ చేసిండా? చేయలే. అబ్రాహాం చేయలే. ఆయనకు తెలుసు. ఆయన జీవితంలో ఒక్కసారి ఆలోచించు. ఆది గ్రంథం 18 వచనం చెప్తుంది, అబ్రాహాం కలవడానికి ముగ్గురు వచ్చిర్రు. తండ్రి దేవుడు వచ్చిండు, యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిర్రు, కూసుర్రు, ఆయనతో తిన్నారు, ఆయనతో మాట్లాడిర్రు, సమయం ఆయనతో గడిసి ఈ స్పెండ్ ద టైమ్ అండ్ వెన్. వాట్ ఈస్ ద రీజన్ ఏంది? బికాజ్ ఈజ్ ఎ ఫ్రెండ్. ఆయన ఫ్రెండ్. అబ్రాహాం ఒక ఫ్రెండ్, అబ్రాహాం ఒక సన్. అబ్రాహాంకు ఉన్న నమ్మకం, అబ్రాహాం నమ్మిన దేవుడు ఎంత గొప్పడు, ఎన్ని గొప్ప కార్యం చేస్తాడని కలిసి మాట్లాడిపోయాడు. ఆ రోజు ఉన్న దేవుడు, ఈరోజు ఉన్న దేవుడు సేమ్. హెబ్రీయులకు రాసిన లేఖ 13 అధ్యాయం 8 వచనం ఒకసారి చదవండి. మెల్లగా చదవాలా, ఫాస్ట్గా పోవద్దు. రీడ్ హీబ్రూ చాప్టర్ 10 verses 8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. చూడు, నిన్న నేడు ఎల్లప్పుడు ఆయన సేమ్.
టుడే ఫర్ ఎవర్ ఆయన సేమ్ దేవుడు మారలే. అప్పుడు దేవుడు మారనప్పుడు మరి ఏం మారింది? ఎందుకు మనం ఫేస్ చేస్తున్నాం థింగ్స్? ఎందుకంటే మనమైన వదిలిపెట్టి 2 అడుగులు ముందు నడిచినాం. ఆయన చేయి మనం వదిలిపెట్టి 2 అడుగులు ముందు మనం నడిచినాం. ఒకసారి ఒక స్కూల్లో వాళ్ళ తండ్రి కొడుకుని స్కూల్లో బండిలా కార్లు ఎప్పుడు తీసుకుపోయి వదులుతాడు అన్నట్టు. ఎప్పుడు ఒకసారి కారు, ఒకసారి బైక్ అట్లా ఎప్పుడు వదులుతున్నా అన్నట్టు. ఒకసారి అట్లా తీసుకొస్తేప్పుడు అలా కొడుకు చెప్పినానంట, నాన్న మనం నడుచుకొని పోదాం ఈరోజు. ఎందుకంటే నేను ఎప్పుడు నడవలే, నేను నడుచుకొని మనం కొన్ని దూరం వరకు నడుచుకొని పోదామని. వాళ్ళ నాన్న ఆయన మాట విన్నాడు. మాట విని చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. అలా నడుస్తూ ఉంటే మొదటిసారి ఆయన చేయి వదిలిపెట్టి 2 అడుగు ముందేసిండు. 2 అడుగులు ముందేసినప్పుడు వాళ్ళ తండ్రి చెప్పాడు, నాన్న నా చేయి వదులకు, ఇక్కడ బండిలన్నీ వస్తున్నాయి, నీకు తాకుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, కాబట్టి నేను నీ చేయి పట్టుకున్నా. నేను నీ చేయి వదిలిపెట్టాలంటే నువ్వు ఇంకా పెద్దగా పెరగాలా, నీ జ్ఞానం నీకు రావాలా, అప్పుడు నేను నీ చేయి పట్టుకోవడానికి అవసరం లేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా అవసరం ఉంది, నీ చేయి పట్టుకొని నేను నడవాలా అని. పట్టుకుంటూ చేయి వాళ్ళ కొడుకుకి చాలా ఇరిటేటింగ్ ఉంది అన్నట్టు. ఏంది అందరూ అట్లా చేయలేకుండా చేయి పట్టుకోకుండా నువ్వు మా నాన్నమ్మ నా చేయి గట్టిగా పట్టుకున్నాడని. అలా నడుస్తా కొంచెం దూరం పోయినప్పుడు మళ్ళొకసారి ఆయన వాళ్ళ కొడుకు ఏం చేసినంటే వాళ్ళ తండ్రి చేయి వదిలిపెట్టి 2 అడుగు ముందుకేసి, ఈసారి 2 అడుగు ముందుకేసినప్పుడు ఒక బైక్ స్లోనే వస్తుంది. ఆయన పోయి బైక్ ముందు పోయి నిలబడ్డాడు. ఆ బైక్ బ్యాలెన్స్ చేయకుండా యాక్సిడెంట్ దెబ్బ తాకి పడిపోయాడు. హాస్పిటల్లో తీసుకుపోయి హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళ కొడుకు చెప్పిండు. ఏమని చెప్పిండంటే, నాన్న ఈ యాక్సిడెంట్ అయ్యే కారణం కర్తకుని నేనే. ఒకవేళ నేను నీ చేయి వదిలిపెట్టుకుంటే ఈ యాక్సిడెంట్ కాకపోతున్నా నాన్న, నీ చేయి వదిలిపెట్టినా కాబట్టి నాకు యాక్సిడెంట్ అయింది. నేను అనుకున్నా నేను నడవగలను, నా 2 అడుగు ఇంకా 2 అడుగులో నాకు సంతోషం సమాధానం ఉందనుకున్నా, కానీ యాక్సిడెంట్ అవుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆయనకు అర్థమైంది వాళ్ళ తండ్రి చేయి వదిలిపెట్టి తప్పు పని చేసినాను. ఈరోజు నేను అలా ఉన్నాం. వదిలిపెట్టడం తప్పు కాదు. వదిలిపెట్టే వయసు వచ్చినప్పుడు, వదిలిపెట్టే సమయం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మన చేయి వదిలిపెట్టి మనల్ని చూస్తాడు. నువ్వు ఎలా నడుస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అని. ఈరోజు ఆ సమయం వచ్చిందేమో నీ జీవితంలో. ఆ సమయం వచ్చింది కాబట్టి నీ చేయి వదిలిపెట్టి నిన్ను చూస్తున్నాడేమో. నువ్వు వేసే అడుగు ఎట్లుంటుంది, నువ్వు నడిచే అడుగు ఎట్లుంటుంది, నువ్వు ఎలా నడుస్తావు, నువ్వు ఎలా నడుస్తున్నావు అని నిన్ను చూస్తున్నాడేమో నిలబడి. నీతో నాతో నడుచుకొని ఉన్నాడేమో. చేయ వదిలిపెట్టాడు, కానీ ఆయన వేసే అడుగు నీతో నాతో ఆపలేప్పుడు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే మనం ఎక్కడో వదిలిపెట్టేసిండు దేవుడు, ఇంకా ఆయనకు మనం అవసరం లేదు. ఒకవేళ నేను ఆయనకు అవసరం లేకుంటే ఆయన సిలువ ఎందుకు ఎత్తుకుంటాడు, సిలువ పైన ఎందుకు చనిపోతాడు? ఆయన ప్రతి చుక్క వృత్తాన్ని ఈ భూమిలో సెట్టిగా వెళ్ళి ఆయన ఏ ఒక్క చుక్క బ్లడ్ లేకుండా చనిపోయాడు. నేను ఎప్పుడో ఒక కథ చెప్తానండి. ఆ కథ ఏంటంటే, ఈ మట్టి ఉంది కదా, మనం నడిచే మట్టి, ఈ నడిచే మట్టి ఒకసారి తండ్రి దేవునికి కంప్లైంట్ ఇచ్చింది. ఏమని కంప్లైంట్ ఇచ్చిందంటే, చూడు ప్రభా, ఈ డేవిడ్ మట్టిలేనాయండి, నేను మట్టిలేనైనా, ఆయన శరీరం మట్టే, నా శరీరం మట్టే, కానీ ఈయన చూడు ఒక రెస్పెక్ట్ ఇస్తలేడు నాకు, నా మీదనే నేను నడుస్తూ ఉన్నాడు. ఆయన నడిచినప్పుడు నాకు ఎంత బాధగా ఉంది, ఎంత వేదనంగా ఉంది. ఆయన ఒక్కసారి ఆలోచించాలి. ఆయన తండ్రి దేవుడు విన్నాడు, స్మైల్ ఇచ్చాడు, గమ్మునైపోయాడు. మళ్ళా అలా కొన్ని సంవత్సరం అయిపోయింది. మళ్ళా కంప్లైంట్ ఇచ్చింది ఈ మట్టి, చూడు ప్రభువా, ఈ మనుషులంతా నాలాగానే మనుషులు, ఈ మట్టిలోనే పుట్టిరు, ఈ మట్టిలోనే పెరిగిరు, కానీ వీళ్ళు నాకు మర్యాద ఇస్తలేరు. ఎక్కడ పడితే అక్కడ గలీజ్గా చేస్తారు, యూరిన్ చేస్తారు, ఇంకా వేరే చేస్తారు. ఓకే, అన్ని డట్గా అంత చాలా గలీజ్గా చేసి ఒక గలీజ్ స్మెల్ వచ్చేలాగా చేస్తారు. కానీ నాకు ఇంత రెస్పెక్ట్ అనేది, మర్యాద అనేది వీళ్ళకి ఏం లేదు ప్రభా. తండ్రి దేవుడు చూసిండు, మళ్ళీ స్మైల్ ఇచ్చిండు, మళ్ళీ కామ్ అయిపోయాడు అన్నట్టు. అలా కొన్ని రోజుల తర్వాత మోరీ నీళ్ళు, ఇంకా మంచి ఇంకా పనికి రాని దాన్ని, ఇంకా కచ్చరాలు అని, ఇంకా వేరే అన్నీ పనికి రాంది అక్కడ మనం వేయటం మొదలుపెట్టినప్పుడు మరొక్కసారి కంప్లైంట్ ఇచ్చింది ఈ మట్టి.
ఏమని ఇచ్చిందంటే ప్రభ చూడు పక్కకే మంచిగా ఉన్నాయి, కానీ ఇక్కడ చూడు ప్రభా మోరి నీళ్ళు ఉంది, వాడే నీళ్ళు ఉంది, డ్రైనేజ్ వాటర్ ఉంది, నన్ను ఎవరు క్లీన్ చేయరా, నన్ను ఎవరు పట్టించుకోరా ఏడవడం మొదలుపెట్టింది. అలా సంవత్సరం గడిచిన తర్వాత, ఒక 4000 సంవత్సరం గడిచిన తర్వాత ఈ మట్టి విన్నది. ఏమని విన్నదంటే తండ్రి దేవుడు ఈ లోకంలో రాబోతున్నాడు. ఒక సంతోషం, చెప్పలేని సంతోషం, చెప్పలేని ఆనందం ఈ మట్టికి. తండ్రి దేవుడు కిందికి వస్తున్నంటే తప్పకుండా నాకు న్యాయం చేస్తాడు, నాకు ధర్మం చేస్తాడు, న్యాయం చేస్తాడు, నన్ను ఇలా వదిలిపెట్టాడు అని ఒక సంతోషం ఆ మట్టికి. అలా సంతోషం ఉంటే తండ్రి దేవుడు డిసైడ్ చేసిండు, నేను కింద పోవాలా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాక్యం రూపంలో ఉండే, ఆయనకు శరీరం అనేది లేకుండే. ఆలోచించినప్పుడు అనుకున్నాడు ఈ వాక్యాన్ని కింద మాంసం ఇచ్చి పంపిద్దామని. ఆ వాక్యానికి తండ్రి దేవుడు ఆయన శరీరాన్ని ఇచ్చిండు. ఎప్పుడు మాత్రం తండ్రి దేవుడు శరీరం ఈ వాక్యానికి ఇచ్చిండు, ఈ వాక్యం అలా మారి ఒక మనిషిగా మారి, ఆ మనిషి యేసుక్రీస్తుగా మారి ఈ లోకంలో వచ్చిండు. ఎప్పుడు మాత్రం యేసుక్రీస్తు ప్రభువు జన్మించిండు, ఈ మట్టికి ఒకలాంటి సంతోషం, అబ్బా నా తండ్రే నన్ను చూడడానికి వచ్చిండు, ఈసారి నా తండ్రి తప్పకుండా నా జీవితంలో ఒక అద్భుతం నేను చూస్తా చూడు, వీళ్ళందరికీ నేను చూపిస్తాను, నేను ఎవరిని మట్టి నేను అందరికీ నేను చూపిస్తానని ఒకలాంటి సంతోషం. అలా దేవుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు, పెరగడం మొదలుపెట్టినప్పుడు ఆ మట్టిని ఏం చేయలే, మళ్ళా మట్టికి కోపం వచ్చింది. చూసినా ప్రభు, నేను అనలే, నాకు తెలుసు ప్రభు నువ్వు నన్నేం పట్టించుకో, నువ్వు ఎందుకు నన్ను పట్టించుకుంటావు, నువ్వు అన్ని మామిడి చెట్టు, ఆపిల్ చెట్టు, మంచినీళ్ళు, జోర్డన్ రివర్, గ్యారేరీ వాటర్, ఇవన్నిటిని పట్టించుకుంటావు ప్రభా, కానీ నన్ను మాత్రం పట్టించుకోవని నాకు తెలుసులే. యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట చెప్పలే, చూసిండు, అలా స్మైల్ ఇచ్చిండు, వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళా ఈ మట్టి యేసు ప్రభుతో అడిగింది. ఏమడిగిందంటే, నాకు తెలుసు నువ్వు దేవుడు, కానీ ఒక్కసారైనా నువ్వు నేను పట్టించుకుంటున్నావా, నా మీదైనా నువ్వు నడుస్తున్నావు, ఒక్కసారైనా నువ్వు తిరిగి నాకు ఏమైనా ఒక్క మాటనా నువ్వు నాకు చెప్పినావా, జస్ట్ అలా నువ్వు నా మీదకి నడుస్తున్నావు, నేను నిన్ను మోస్తున్నా అని అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాలి, ఒక స్మైల్ ఇచ్చి చెప్పిండు, నేనే కాదు అందరు నడుస్తారు, ఒక సమయం వచ్చినప్పుడు చూపిస్తాను నీకు నేనేం చేస్తానని అన్నాడు. ఆ మట్టి ఏం నమ్మలే, ఏదో నన్ను సంతోషపెట్టదని చెప్పిండిలే, ఇన్ని సంవత్సరం చేయలే, ఇన్ని రోజులు చేయలే, ఏదో ఒక టైం వస్తుందంటే చేస్తారంట, చూద్దాంలే సమయం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు. అలా వెళ్తాప్పుడు కొన్ని సంవత్సరం తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళా మట్టి అడిగింది యేసుక్రీస్తు ప్రభుకి, నాకు సమయం అన్నది రాదా, ఏమడిగింది, నాకు సమయం అన్నది నాకు రాదా. యేసు ప్రభు చూశాడు, స్మైల్ ఇచ్చి చెప్పాడు, జస్ట్ చూడు నేను ఏం చేయబోతున్నా. చెప్పినప్పుడు విన్నది, మన కుడి చెవులకి వెళ్ళి విని ఎడమ చెవులకి వెళ్ళి వదిలేసింది. ఎందుకంటే ఆ మట్టి ఎక్స్పీరియన్స్ ఏంటంటే దేవుడు ఎప్పుడు ఏం చేయడని, కానీ ఆ మట్టికి తెలియదు ఒక సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడని. అలా పోయినప్పుడు అందరిగా ఆడటం మొదలుపెట్టిర్రు. యేసుక్రీస్తు ప్రభుని గాడిద పైన కూర్చొని ఫామ్ సండప్పుడు నడిపించుకుంటూ తీసుకొని పోతున్నాడు. అదే మట్టి మీదకి నడుచుకొని పోవాలి కదా, అదే మట్టి మీదకి నడుచుకొని పోతేప్పుడు మళ్ళా ఈ మట్టి చెప్పింది, నువ్వు దేవుడుగా నువ్వు వాక్యం ఉన్నప్పుడు నాకు తెలుసు, ఒక వాక్యంగా నీ వాక్యం మాంసం తండ్రి మాంసం ఇచ్చినప్పుడు నాకు తెలుసు, నువ్వు గర్భంకి వెళ్ళి వచ్చి ఇక్కడ నడిచినప్పుడు తెలుసు. ఈరోజు నువ్వు చూడు, ఒక రాజుగా నువ్వు నడుస్తున్నావు, నిన్ను పాడబడుతురు, డాన్స్ ఆడుతురు, అన్నీ చేస్తారు, కానీ నన్ను మాత్రం నువ్వు ఏం చేయలే ప్రభా, జస్ట్ అలా వదిలేసినావు నువ్వు నాకు. యేసు ప్రభు మళ్ళీ తీసి ఒక స్మైల్ ఇచ్చింది, ఏం చేయలే, ఒక స్మైల్ ఇచ్చింది. ఆ మట్టికి అర్థమైతే లేదు ఎందుకు ఇట్లా స్మైల్ ఇస్తుండే, ఏం చెప్తలేడని. అలా ఆ రాజు తర్వాత నడిచిన తర్వాత, ఆ ఫామ్ సండే తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభు గార్డెన్ ఆఫ్ గెత్సెమనీకి వెళ్ళాడు. ఆ గార్డెన్ ఆఫ్ గెత్సెమనీకి వెళ్ళినప్పుడు ఈ మట్టి చూస్తుంది. ఎందుకు ఈ మట్టి చూస్తుందంటే, గార్డెన్ ఆఫ్ గెత్సెమనీకి వెళ్ళినప్పుడు ఈసారి ప్రార్థన చేసేటప్పుడు లూసిఫర్ వచ్చిండు. ఈ మట్టికి ఒక షాకు, వీడు ఎందుకు వచ్చిండు, ఈ లూసిఫర్ ఎందుకు వచ్చిండు,
వచ్చి యేసుప్రభుని ఎందుకు చూస్తుండు? ఒక షాక్. ఏమవుతుంది అర్థమైతే లేదా మట్టికి. లూసిఫర్ వచ్చిండు, చూస్తున్నాడు నిలబడి. ఈ మట్టి లూసిఫర్ని చూస్తుంది, యేసుక్రీస్తు ప్రభుని చూస్తుంది. అర్థమైతే లేదు ఈ మట్టికి. ఎందుకు ఈ లూసిఫర్ వాళ్ళు వచ్చి అలా ఎందుకు చూస్తున్నాడు, అంత సీరియస్గా ఎందుకు చూస్తున్నాడు, ఏం జరగబోతుంది ఒక ఐడియా లేదు. బాధతోని, వేదనతోని, ఒంటరితనంతో ఆ మట్టి అలా చూస్తుంది యేసుక్రీస్తు ప్రభుని. ప్రార్థన చేసిండు, మళ్ళీ లేచిపోయిండు, మళ్ళీ వెళ్ళి పేతుడితో మాట్లాడిండు, యోహాన్తో మాట్లాడిండు. మీరు 1 గంట నాతోని మీరు నాకు ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు మళ్ళీ పోయినాక పండుకుర్రు. ఆ మట్టి మళ్ళీ గమనించింది, వీళ్ళేమో ప్రార్థన చేయమన్నాడు యేసు ప్రభు, వీళ్ళేమో నిద్రపోతున్నారు ఏంద్రా బాబు. అలా కొన్ని సమయం తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి మళ్ళీ చెప్పాడు. అప్పుడు చేస్తా ప్రభు అన్నారు. వెళ్ళగానే మళ్ళీ నిద్రపోయారు. వీళ్ళేమో చేస్తా అంటుర్రు, నిద్రపోతుర్రు. ఏం జరుగుతుంది? లూసిఫర్ ఏమో పోతలేడు, వాడు అట్లనే చూస్తుండు యేసు ప్రభుని. మూడోసారి తండ్రి దేవుడితో ప్రార్థన చేసేటప్పుడు తండ్రి దేవుడితో యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు, నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే జరగని. నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే జరగని. ఈ మట్టికి ఇంకా ఐడియా లేదు. దేవుడు ఏంది చిత్తం జరగాలంటాడు, యేసు ప్రభు చిత్తం జరగాలంటాడు. అసలు ఏముంది ఈ చిత్తంలో అని అలా మట్టి చూస్తుంది. మూడోసారి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయడం మొదలుపెట్టిండు. ఏడుస్తున్నాడు, గట్టిగా ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆయన కన్నీళ్ళు కిందికి వస్తూ ఉన్నది, మట్టిలో కలిసిపోతుంది. అయినా ఆ మట్టి అలా చూస్తుంది. కొంచెంసేపు తర్వాత ఆ కన్నీటి తర్వాత రొత్తం రావటం మొదలుపెట్టింది. ఆ రొత్తం అలా వచ్చి ఆ మట్టిలో అలా కలవటం మొదలైంది. ఎప్పుడు మాత్రం ఆ రొత్తం వచ్చి మట్టిలో కలవటం మొదలైంది. మట్టి ఏడవటం మొదలుపెట్టింది. ప్రభా, నేను పరిశుద్ధుని కాను ప్రభా, నేను నీ మీద నిందేసిన, నేను నీ మీద నేను ఏడ్చిన, బాధలు ఉన్నప్పుడు నేను నిన్ను తిట్టిన, నేను మునిగిన ప్రభా, నేను పరిశుద్ధుని కాను ప్రభా. నేను ఎప్పుడు నాకేం చేయలేనే చెప్పినా చూసినా కానీ నీ రక్తమే నాకు ఇస్తావని ఎప్పుడు నేను ఊహించలే ప్రభా, ఎప్పుడు ఊహించలే. ఆ మట్టిలో ఎప్పుడు మాత్రం ఈ రక్తం కలవటం మొదలైంది, ఆ మట్టే మారిపోయింది. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయంలో చూస్తే మొదటి ఆదం మట్టికి వచ్చాడు, రెండో ఆదం యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నువ్వు మొదటి ఆదం మంచివి కావు, రెండో ఆదానికి సంబంధించిన ఆ మట్టిలో జీవముని పలికిండు, ఈ మట్టిలో ప్రాణాన్ని పరిశుద్ధ కలిగిన రొత్తాన్ని ఇచ్చిండు. నువ్వు బతికినంత కాలం, నేను బతికినంత కాలం యేసుక్రీస్తు ప్రభు రొత్తం ఉంది. ఆ మట్టి ఎవరు తెలుసా? నువ్వు ఇంకా నేను. ఆ మట్టి ఎవరు తెలుసా? నువ్వు ఇంకా నేను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రొత్తం నీ శరీరంలో నా శరీరంలో కలిసి ఉంది కాబట్టి. ఆ మట్టిలో కలిసినప్పుడే ఆ మట్టికి అర్థమైంది ఆ మట్టి చాలా స్పెషల్ అని. ఈరోజు నువ్వు నేను చాలా స్పెషల్. ఎందుకంటే ఆయన రొత్తం కింద నీ శరీరంలో నా శరీరంలో ఇచ్చిపోయాడు. ఒక్క చుక్క రొత్తంతో ఆయన రొత్తంబి తీసుకోవాలి, నీ శరీరంలో నా శరీరంలో పెట్టి నన్ను పరిశుద్ధంగా మార్చిండు. ఆయన మహాపరిశుద్ధ కలిగిన దేవుడు నన్ను పరిశుద్ధంగా మార్చిండు. ఆ మట్టాలే లేచి ఏడవటం మొదలుపెట్టింది. ప్రభా, ఎంత వాణ్ణి ప్రభా నేను నీ ముందు, ఏ ఒక్కసారి కృతజ్ఞత లేని మనిషిని ప్రభా అని అలా ఏడవడమే మొదలుపెట్టి ఏడ్చి ఒక పాట బాగుంటుంది, పాడతాం. ఎందుకు నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవ. బహుశా ఈ పాట పాడుండొచ్చు ఆ మట్టి. ఎందుకంటే ఆ పరిశుద్ధ కలిగిన రక్తం పోయినప్పుడు ఆ మట్టిలో ఉన్న శాపం, పాపం అన్నీ వెళ్ళిపోయింది. ఆ మట్టినే అలా తీసి ఒక మనిషిగా మార్చింది. ఆ మనిషి ఏమంటుందంటే, ఎందుకు ప్రభా నన్ను ఇంతగా ప్రేమించినావు? దానికన్నా ముందు ఏమన్నాడు ఆయన? నువ్వు నాకేం చేయవు ప్రభా, నువ్వు నన్ను చూడలే ప్రభా,
నువ్వు నన్ను ఇట్లా కాదు ప్రభా, నువ్వు నన్ను అట్లా చేసినా ప్రభా. ఇప్పుడు ఏమంటుండు? ఎందుకు నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన శృతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము మాప నరరూపివి అయినావు, నా శాపము మాప నరిగి వేరారితివి. లో నీవే చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మట్టి ఈరోజు నువ్వు ఇంకా నేను, నీలో నాలో ఆయన పరిశుద్ధ కలిగిన రక్తం ఉంది. ఏ రోజు మాత్రం మనం పుట్టినాం, ఏ రోజు మాత్రం ఆ రక్తం వచ్చి కలిసింది, ఆ రోజే ప్రతిదీ వెళ్ళిపోయింది. ప్రతిదీ ఈరోజు కాపాడుకోవాల్సింది నువ్వు నేను, దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు కాదు. నువ్వు నేను కాపాడుకోవాలా. ఆయన ఇచ్చిన రక్తాన్ని కాపాడుకోవాలా, ఆయన ఇచ్చిన పరిశుద్ధతనాన్ని కాపాడుకోవాలా, ఆయన ఇచ్చిన వాగ్దాన్ని, ఆయన ఇచ్చిన జీవాన్ని, ఆయన ఇచ్చిన జీవితాన్ని మనం కాపాడుకోవాలా. అది నువ్వు నేను కాపాడుకోవాలా, అది నువ్వు నేను కాపాడుకోవాలా. సెకండ్, పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఎన్నిసార్లు ఎంతమంది పడిపోయారు. దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు, ఒక్కొక్కరిని లేపటం మొదలుపెట్టాడు, ఒక్కొక్కరిని లేపటం మొదలుపెట్టాడు. ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోయినా నాకు అనవసరం, ఆడికెళ్ళి నిన్ను లేపుతాడు. లేపటం మాత్రం ఖాయం, నిన్ను లేపటం మాత్రం ఖాయం. తప్పకుండా లేపుతాడు దేవుడు, తప్పకుండా అంటే తప్పకుండా. దావిడు అలా దేవుడు ఎప్పుడు మాత్రం దేవుడు దావీదుని పిలిచిండు. ఆయన జీవితంలో ఎప్పుడు ఊహించలే ఆయన రాజు అవుతాడని. కారణం ఏమిటంటే ఆయన మనందరికీ తెలుసు, ఆయన గొర్రెని కాపాడుకొని గొర్రెలను చూసుకోవటము. ఆడికెళ్ళి లేపి దేవుడు ఆయన రాజుగా చేసిండు. రాజుగా చేసినప్పుడు చూడు, మొదటిగా రాజు అయినప్పుడు ఏం చేసిండు? కృతజ్ఞతగా ఉండంట. కీర్తన 63, 60, 55, 50, 23 కీర్తనలు మనం చదివితే ప్రతి నిమిషం ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దున ప్రార్థన ఒక్కసారి మొదలుపెట్టిన మనిషి మనం 3 సార్లు ప్రార్థించడం మొదలుపెట్టిండు. పొద్దున పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట. దాని తర్వాత కీర్తన చెప్తుంది. కీర్తన 119, 165కి వెళ్ళి తీసుకొని చదివితే 170 వరకు, 75 వరకు చదివితే 7 సార్లు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 3 సార్లకి వెళ్ళి ఫస్ట్ వన్ టైం ఒక్కసారి చేయడం మొదలుపెట్టాడు. దాని తర్వాత 3 సార్లు చేయడం మొదలుపెట్టాడు. దానిసారి 7 సార్లు చేయడం మొదలుపెట్టిండు. 7 సార్లు దేవుడు ఆయన కోసం వేచి ఉంటుండే అన్నట్టు. ఈ సమయంకి వస్తాడు. ఈ సమయం దేవుడు అనుకున్న సమయానికి ముందే 7 సార్లు రావటం, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుడు ఆయనకు ఎంత ప్రేమించిందంటే అపొస్తలులకు రాసిన లేఖ 13 అధ్యాయం 22, 23 వచనం చదువుదామా? అపొస్తలులకు రాసిన లేఖ 13 అధ్యాయం 22, 23 వచనం చదువుదాం. చదవాలా సిస్టర్? మెల్లంగా చదవాలి, ఫాస్ట్గా పోదు. అపొస్తలులకు రాసిన లేఖ 13 అధ్యాయం 13 చాప్టర్ 22, 23, 21, 22, 23. రైట్. చాలు. ఏమంటుంది? అని దేవుడు కనుక్కున్నాడు. ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే నెక్స్ట్ మై హార్ట్. అంటే దేవుడు దావీదుని ఒక హృదయంగా చూసిండు. ఇంగ్లీష్లో ఉంటుంది అన్నట్టు, ఇది నెక్స్ట్ మై హార్ట్,
ఒక హృదయం అంటే ఎంత దేవుడు ఇష్టపడితే ఆయనని ఆయన హృదయంగా మార్చుకున్నాడు. హార్ట్ అంటే తెలుసు మనకి, హార్ట్ ఎక్కడ ఉంటుంది. దేవుడు బైబిల్ చెప్తుంది, ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే ఇది నెక్స్ట్ మై హార్ట్ అంటాడు. అంత ఘనం దేవుడే నేను ప్రేమించాడు. ఎందుకు? ఆయన చేసే ప్రార్థనని, ఆయన పాడే పాటల్ని, ఆయన చేసే త్యాగాన్ని. అలా నడుస్తా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరం తర్వాత అన్నీ అయిపోయిందిలే. దేవుడు ఏం చేసిండు? నా కొడుకు ఇప్పుడు ఆయన కొడుకు వయసు కొంచెం పెద్దగా పెరిగింది, ఈయన కొంచెం రెస్ట్ ఇవ్వాలని ఆయన అన్ని జాగ్రత్త విజయం ఇచ్చి ఆయనకు రెస్ట్ ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు రెస్ట్? దేవుడు దావీదుకు రెస్ట్ ఇచ్చిండు. మంచిగా పోయిండు, నిద్రపోయిండు, తింటుండు నిద్రపోతుండు. వాళ్ళ సైనికులు అక్కడ కొట్లాడుతారు, సైనికులంతా చూసుకుంటారు. ప్రతిరోజు రిపోర్ట్, సార్ మనం విక్టరీ వచ్చింది, నువ్వు బాధపడడానికి అవసరం లేదు. సార్ పలాన్ దేశాన్ని మనం గెలిచినాం, వాళ్ళంతా ఓడిపోయారు, ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఆ దేశం ఈరోజు మనకే. అలా ఆయన వింటా ఉన్నాడు, తింటా ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. ఒక సామ్యం ఒక ఈవినింగ్ టైంలో ఏమంటారు సాయంత్రం సమయంలో ఆయన అలా లేచి మంచిగా మా కింగ్స్ రైట్ రౌండ్ లెట్ మీ సీ ద రైట్ రౌండ్ మై పీపుల్ హౌ దేరా అంటే మా మనుషులు ఎట్లున్నారో చూడడానికి ఆయన సాయంత్రం కారంలో లేచి ఆయన ఇంటి పైన నడవడం చూడడం మొదలుపెట్టిండు. చూసినప్పుడు ఒక దిక్కు చూసిండు, అంత పచ్చగా ఉంది, చాలా హ్యాపీ అయిపోయిండు. అరే దేవుడు పచ్చిగా పెట్టిండు. మరొక దిక్కు చూసిండు, అందరికి అన్ని రకాల ఇల్లులు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, ఏ ఒక్క బాధ లేదు వాళ్ళకి. అలా చూసుకుంటా ఆయనతో పనిచేసే పనివాడు ఇల్లును చూశాడు. అలా వాళ్ళ భార్య స్నానం చేసుకొని ఉంది. భార్య స్నానం చేసుకుంటప్పుడు ఈయన చూడదు కదా, కానీ ఆయన కన్ను ఆడికి వెళ్ళి పోలే. అలా చూడడం మొదలుపెట్టిండు. ఆ కన్ను ఎప్పుడు తిరగలే. ఆయనకు ఒక కోరిక వచ్చింది ఆయన హృదయంలో, నేను ఎందుకు ఆమె దగ్గర పోవద్దు, ఆమె దగ్గర నేను ఎందుకు తీసుకురావద్దు, నేను ఎందుకు దగ్గరికి వెళ్ళి చూడొద్దు, నేను ఎందుకు దగ్గరికి వెళ్ళి చూడొద్దు అని ఆయన అనుకొని ఆమెను పిలిపించిండు. ఆయన పిలిపించినప్పుడు ఆమె అందాన్ని చూసి ఈయన పాపంలో పడి పాపం చేయటం మొదలుపెట్టి, ఫోన్ రింగ్ అవ్వదు, సైలెంట్ పెట్టాలా, మా రాజన్న రెడీగా ఉన్నాడు, నెక్స్ట్ సారి రింగ్ అయితే మా రాజన్న దగ్గర ఉంటుంది ఫోన్ మీద. హల్లెలూయా. అలా ఆయన చూస్తప్పుడు ఆమె పిలిచి ఆయన అందాన్ని చూసి పాపం చేసినప్పుడు, పాపం చేసే వరకు ఆయనకి ఏమనిపించలే. పాపం చేసిండు, ఎక్కడెక్కడ మూసేసిండు, అనుకున్నాడా ఏం చేస్తలే, ఎవడు చూడలే నన్ను. నిజంగా ఆయన ఎవడు చూడలే, కానీ ఏ దేవుడు ఆయన కోసం వెయిటింగ్లో ఉండే ఆ దేవుడు చూడడం మొదలుపెట్టిండు. ఆ దేవుడు చూసిండు, అరే నా కుమారునికి నేను ఎంత చేసినా, ఎన్ని గణం చేసినా ఆయనకు, అయినా చూడనా ఆయన నీతిమంతుని భార్యని ముట్టి ఆమె జీవితాన్ని నాశనం చేసిండు. ఆమె గర్భంలో ఒక కొడుకు ఇప్పుడు ఉన్నది, ఒక పాపం కొడుకున్నాడు అని గ్రహించిండు దేవుడు. ఆ ప్రవర్తతో చెప్పిండు, నాదని ప్రవర్తకు చెప్పిండు, పోయి మాట్లాడిన దగ్గర ఆయన చేసిన పని చెప్పటం మొదలుపెట్టిండు. నాదని ప్రవర్త అన్నీ విన్నాక ఏమని చెప్పిండు, ఆయన ఎవరు, ఆయన నేను వదిలేను చంపుతా అని అన్నాడు. అంటే ఆయన చేసిన పాపం వేరేవాడు చేస్తే చంపుతాడు, కానీ ఆయననే చేసినప్పుడు ఎప్పుడు మాత్రం ప్రవర్త చెప్పిండు, అది నువ్వే. అప్పుడు గ్రహించిండు ఆయన ఏ తప్పు చేయదు, ఆ తప్పు చేసినాను. అప్పుడు గ్రహించిండు, అరే నా దేవుడు నా కోసం ఉండే, నేను దేవుడి దగ్గర పోలే, నేను సాయంకాలం కాలం ఈ పైన నేను ఎందుకు వచ్చిండే, నేను ఎందుకు చూసినా అని గ్రహించిండు. గ్రహించి ఏడవడం మొదలుపెట్టిండు. ప్రభా నేను తప్పు చేసిన, ఆయన తప్పు చేయలేనలే, నేను తప్పు చేసిన ప్రభా, నన్ను చంపాలన్నా నువ్వే చంపాలని ఏడవడం మొదలుపెట్టిండు. దావిడికి ఒకటి తెలుసు, ఒక సీక్రెట్ తెలుసు ఆయనకి. ఏం సీక్రెట్ అంటే ఎట్లైనా దేవుడు చంపడని తెలుసు. ఏమని చెప్తున్నాడు, సంప్రభా నేను సస్తా, కానీ నువ్వు నన్ను చంపాలి. ఏ ఒక్క ఏమంటారు అన్బిలీఫ్ వ్యక్తి శత్రువులు కానీ నన్ను ముట్టొద్దు, నువ్వే నన్ను చంపు ఏడవడం మొదలుపెట్టాడు. దేవుడు చంపుతాడా? చంపడు. దేవుడు చంపడు. కానీ ఆడికెళ్ళి చూడు ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చింది. తర్వాత వాళ్ళ సొంత కొడుకు వాళ్ళ కూతురు జీవితాన్ని నాశనం చేసిండు. తర్వాత వాళ్ళ సొంత కొడుకు ఏం చేసిండు, ఆయన రాజ్యాన్ని తీసుకున్నాడు. అబ్సలోం జీవితాన్ని చూడు, చాలా ఇంట్రెస్ట్ కథ అయినది. ఎంత ఇంట్రెస్టింగ్ కథ అంటే మంచి పర్ఫార్మ్ ఇస్తాడు.
ఈ మధ్యన అంటే అందరూ అన్నాను, కొందరు ఉంటారు మంచి పర్ఫామ్ ఇస్తారు, ఎక్కడ ఎలా పర్ఫామ్ ఇవ్వాలా సూపర్ తెలుసు వాళ్ళకి. వాళ్ళు చేసే నటనమే ఏమంటారు, నటనమే నా అంత ఫేమస్ అంటే మంచి యాక్టర్స్ చేయలేరు. మంచి యాక్టర్స్ వచ్చిర్రే క్రిస్టియన్కి వెళ్ళి, అది తెలియదు చాలామందికి. ద ఫస్ట్ యాక్టర్ ఎవరు? క్రిస్టియనే. యాక్ట్ చేసిందే క్రిస్టియన్. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటారో యాక్ట్ చేసి ఉండాలా. వాడు చేసిన ఒక్క యాక్టింగ్ చూడింది. ఈరోజు ఎన్ని యాక్టర్స్ ఉన్నారు, ఎంత యాక్ట్రెసెస్ ఉన్నారు, ఎన్ని యాక్టింగ్లు జరిగిపోతాయి. అలా నాటకం చేయడం మొదలుపెట్టి, డ్రామా చేయడం మొదలుపెట్టాడు. అలా మెల్లంగా దావీదుని ఆయన బయటపెట్టిండు, బయట ఎరగొట్టిండు. కారణం ఏంది? గెలిచిన ఆ తండ్రి రాజ్యం కావాలా, తండ్రి చేసిన పని కావాలా, ఆయన రాజ్యం కావాలా, ఆయన ఇల్లు కావాలా, అన్నీ కావాలని అన్నీ తీసుకున్నాడు. ఏ ఒక్కడు వదిలో కూడా తీసుకున్నాడు. కానీ దేవుడు ఇచ్చిండా? దేవుడు ఆయన ఏడ్చినప్పుడు దావీదుతో ఉన్నాడు, కానీ అబ్షాలోముతో లేడు. ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టింది, కానీ ఆయన మీద ఉన్న అభిషేకం వదిలిపెట్టలే. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఏమైనా తీసుకోవచ్చు, కానీ నీ మీద ఉన్న అభిషేకం ఎవ్వరు ముట్టలేరు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అభిషేకమే మన జీవితంలో యోగ్యత కొడుతుందని. ఐజాయా చాప్టర్ 10, యెషయా గ్రంథం 10:27, ఐజాయా 10:27, ద యోక్ విల్ బి బ్రోకెన్ త్రూ ద అనాయింటింగ్. మన అనాయింటింగే మన యోగ్యత కొడుతుందని. డిట్రోనమీ 23:5, డిట్రోనమీ 23:5 మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిండు. మొదటి యోహాను 2:27 నీ మీద ఉన్న అభిషేకం నా మీద ఉన్న అభిషేకం నేర్పిస్తుందని చెప్తుంది. ఒకరి కోసం మనం వేచి ఉండేదానికి అవసరం లేదు. నీ మీద ఉన్న అభిషేకం నా మీద ఉన్న అభిషేకం నేర్పిస్తుంది. నా బంగారం చైన్ నా బంగారం రింగ్ తీసుకొచ్చు, నా వాచ్ తీసుకొచ్చు, నా పైన ఇంకేమైనా తీసుకొచ్చు, నా మీద ఉన్న అభిషేకం తీసుకోగలరా? అంతెందుకు నీ మీద ఏమైనా తీసుకోవచ్చు, నీ మీద ఉన్న అభిషేకం నేను తీసుకోగలనా? ఆ అభిషేకం, ఆ ఒక్క అభిషేకం చాలు నీ జీవితంలో, నా జీవితంలో చరిత్రను మార్చడానికి, జీవితాన్ని మార్చడానికి, అద్భుతం చేయడానికి. అందరూ ఏమనుకున్నారు? అబ్షాలోము రాజైనాక ఆయన బయటకు వచ్చిన తర్వాత అయ్యో అయిపోయింది, ఇంకా దావీదు పని అయిపోయింది అనుకోలేదా? అందరూ అనుకున్నారు అయ్యో అయిపోయిందని. కానీ దేవుడు దావీదుతో కానీ అబ్షాలోముతో లేకుండే. అబ్షాలోము తర్వాత మళ్ళీ ఎవరు వచ్చిండు? సొలొమోన్ వచ్చిండు. సొలొమోన్ రాజు అయ్యిండు, మందిరం కట్టిండు. ఆయన విజ్డాన్ని చూసి, ఆయన నాలెడ్జ్ని చూసి చాలా సంతోషం అయిపోయిండు. మందిరాన్ని కట్టిండు నా కొడుకు, మా పరిశుద్ధ స్థానాన్ని కట్టిండు నా కొడుకు, ఆర్క్ తీసుకొచ్చి పెట్టిండు, 10 కమాండ్మెంట్స్ తీసుకొచ్చి పెట్టిండు, మన్నా ఉంది అలా తీసుకొచ్చి పెట్టిండు, మహాపరిశుద్ధమైన మందిరాన్ని, మహాపరిశుద్ధమైన స్థానాన్ని కట్టినని చాలా హ్యాపీ అయిపోయాడు. ఏ మనిషి మాత్రం పరిశుద్ధ స్థానం దేవుని కోసం కట్టిండు, అదే మనిషి కొన్ని సంవత్సరం తర్వాత విగ్రహాలను తీసుకొచ్చి పెట్టడం మొదలుపెట్టిండు. మళ్ళా బాధ, మళ్ళీ శత్రువులు అందరూ అనుకుని చూసినా దావీదు చేసిపోయాడు, మన రాజ్యం పోయింది, అన్నీ పోయింది, ఇంకేం మిగిలింది అక్కడ. సొలొమోన్ అన్నాడు. సొలొమోన్ ఏం చేసిండు? మా పరిశుద్ధ స్థానం మంచి కట్టిండు ఆయననే, విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టిండు ఆయననే, అన్నీ అయిపోయింది అనుకుర్రు. ఆయన కథనే అయిపోయింది, ఈవిడ ఎప్పుడు లోవడు, ఈవిడ జీవితం కథ అయిపోయింది ఆయన అందరూ అనుకుని అందరు నవ్వటం మొదలుపెట్టారు. అలా చూసిన వాళ్ళందరూ ఏమంటారు? అయిపోయిందిలే ఈవిడ స్టోరీ, ఇంకేముందిలే. అలా 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 కొన్ని సంవత్సరం జరిగిపోయింది. కానీ దేవుడు చూస్తుండు. ఎవడు చూస్తుండు? దేవుడు. ఆ పడిపోయిండు అయిపోయిందని కథ అనుకుర్రు. లేపినా మళ్ళీ చనిపోయిన తర్వాత స్టోరీ క్లోజ్ అయిపోయింది అనుకుర్రు. కానీ కొన్ని సంవత్సరం తర్వాత ఎప్పుడు మాత్రం యేసుక్రీస్తు ప్రభువు పుట్టిండు, అప్పుడు శత్రువుకి అర్థమైంది. ఎందుకు? ఒక బిచ్చబడి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దావీదు కుమారుడా, నన్ను ముట్టి నా కన్ను దయచేయమని. సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ ఎ ముర్సీ ఆన్ మీ అని ఒక బెగ్గర్, ఒక కళ్ళు లేని వ్యక్తి ఏడుస్తున్నాడు. అంటే కళ్ళు లేని మనిషికి తెలుసు ఎవడు జీసస్ ఎవరు కొడుకు? దావీదు కుమారుడు. ఈరోజు బీజుడు ద మార్నింగ్ స్టార్, డేవిడ్ ది స్టార్ ఇజ్రాయెల్ జెండా పైన ఉంటుంది. అంటే ఎప్పుడు మాత్రం దేవుడు యేసుప్రభు పుట్టిండు, శత్రువులందరూ నూలు మూసుకుపోయింది. ఎందుకంటే ఆయన ఎలా లేపిండు దేవుడు, మళ్ళీ ఎప్పుడు పడిపోకుండా లేపిండు. ఈరోజు డేవిడ్ నిలబడే ఉన్నాడు. ఎందుకు? ఆయన స్టార్ ఇజ్రాయెల్ జెండా పైన ఉంది. యేసుక్రీస్తు ప్రభు చనిపోలే, ప్రాణంతో ఉన్నాడు. ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు. బాగా గుర్తుపెట్టుకో.
ఈసారి నేను లేపినప్పుడు ఎప్పుడు పడరు. నువ్వు ఎప్పటికీ నువ్వు నిలబడి ఉంటావు. నీ చుట్టుముట్టి ఎవ్వడు దేవుడు రానియాడు. చుట్టుముట్టు దేవుడు నేను ఎవ్వడు ఏ ఒక్క వ్యక్తిని రానియకుండా నేను కాపాడతాడు. ఎన్ని సంవత్సరము అని నువ్వు అడిగినా అనుకో. కీర్తన గ్రంథం 48 అధ్యాయం 14 వచనం చదువుదాం. లాస్ట్ వర్సెస్. కీర్తన గ్రంథం 48 చాప్టర్ లాస్ట్ వర్సెస్ చదువుదామని. నీ దేవుడు సదాకాలము మనకు దేవుడే ఉన్నాడు. మరణం వరకు ఎప్పటి వరకు నువ్వు నిలబడి ఉంటావు? నీ మరణం నేను ఎప్పటి వరకు నిలబడి ఉంటా? నీ మరణం నా మరణం నడిపించింది. ఎప్పటి వరకు నిలబడి ఉంటా మనము? ఎప్పటి వరకు నడిపిస్తుండే నిన్నేనని? మరణం. అప్పుడు తండ్రి దేవుడు నిన్నేనని, యేసుక్రీస్తు ప్రభు నిన్నేనని మరణం వరకు నడిపిస్తే పడతామా? మీకు అర్థమవుతుందన్న తెలుగు? ఓకేనా తెలుగు? మనం పడిపోతామా? ఛాన్స్ చేయలేదు. ఎందుకంటే నువ్వు మరణించే వరకు నేను మరణించే వరకు నన్ను నడిపిస్తాడు. కారణం ఏమిటంటే ఆయనకు తెలుసు ఏదో ఒక మనం వదిలేస్తే మనం పడిపోతామని. అందుకే ఆయన నడిపిస్తున్నాడు. చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నువ్వు ఎప్పుడు పడిపోవు, ఎక్కడ పడిపో, నీతో నేను నడిచి నీ ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను నడిపిస్తా. భక్తుడు ఏమని మాడుతున్నాడు? నడిపించు నా నావా. ఎందుకు చెప్పిండు పేతురు నడిపించు నా నావా అని? 7వ అధ్యాయం లూకా గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయం చూస్తాం. ఈయన పడవలో ఒక్క చేప రాలే. పొద్దునే 5 గంటలకు లేచి పోవాల్సింది. ఎందుకంటే ఆయనకు అత్తమ్మ ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ కానికి ముందు బ్రేక్ఫాస్ట్ రావాలి కదా. పొద్దున్న లేచి ఆయన వేయడం మొదలుపెట్టిండు. ఒక్క చేప రాలే. బ్రేక్ఫాస్ట్ మిస్. ఇక బ్రేక్ఫాస్ట్ దొరకకుండా ఎట్లుంటుంది ఇంట్లో? స్టార్ట్ ఇక ఇంట్లో పోయే చూసిరా మీ నాన్న చేపలు పట్టిండా. తర్వాత వాళ్ళ కొడుకు పోరా చూసిరారా చేపలు పట్టిండా మీ నాన్న. దాని తర్వాత వాళ్ళు అత్తమ్మంటది, ఏమనంటది? నువ్వు పోయి చూసిరా బిడ్డ, అట్లీస్ట్ ఏమైనా పడ్డదా? కూతురు పోయి చూసి ఏమైనా పడ్డదా? ఏం పడలే. ఏమంటుండు? కొడుకు వచ్చినా వాడలే, కూతురు వచ్చినా వాడలే, లాస్ట్కి భార్య వచ్చినా వాడలే. పడ్డదా? ఈ వాళ్ళ అత్తమ్మ ముసలమ్మ కదా, ఉండి ఏం చేసింది? ఒక్కసారి నేను చూసొస్తాను, వయసుని చూస్తున్నా పడుతుందేమో. ఏం చూసి పడుతుందంట? వయసుని చూసినా పడుతుంది. ఈ వయసు పోయిన ముసలాం వచ్చి చూసి వాళ్ళ అల్లుని అడుగుతుంది పేతుర్ని, పడ్డదా? చేప పడ్డదా? ఏమంటుండు? చేప పడలే. పొద్దున పోయింది, మధ్యాహ్నం పోయింది, సాయంత్రం అయింది, రాత్రి అవుతుంది. ఇక పేతురంటే ఏదో ఉండొచ్చు, వాళ్ళు ఉండగలరా? ఉండగలరా? వాళ్ళ అత్తమ్మ ఏమంటుంది? పోయి నీకు ఇచ్చినాను కదా నా కూతుర్ని, నువ్వు బతకనికే నువ్వు బతుకుతలేవు, నా కూతుర్ని చూస్తలేవు. కొందరు ఉంటారు కదా అత్తలు, ఎవడన్నా అలా అంటాడు. అత్తని నమ్మి అమ్మని వదిలేసినట. ఎవరిని వదిలేసిండు? అత్తని నమ్మి అమ్మని వదిలేసినంట. ఎందుకు వదిలేసినంటే ప్రతిసారి వీళ్ళ అత్త మంచి అల్లుడు, దేవుడిచ్చిన అల్లుడు, నువ్వు దేవుడు అంటే ఈ అల్లుడు నూనె పూలీలు వేసి ఎట్లా ఉబ్బిపోతుంది, అట్లా ఉబ్బిపోయి నువ్వు ఎందుకు అత్తమ్మ భయపడుతూ? నేనున్నా కదా. ఎవరున్నాడు? అల్లుడున్నా. అల్లుడు మొత్తం చేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ చిన్నది, తర్వాత కొంచెం ఇక తర్వాత ఇక లేపటం మొదలుపెట్టినప్పుడు మొత్తం చెట్టు మీద లేపి మొత్తం మీద కూర్చొని పెట్టినప్పుడు ఈ అల్లుడు ఏమంటున్నాడు? నా అత్త దేవుడు. ఎవరు వాళ్ళ అత్త ఎవరు? నా పెళ్ళి కాలే బాస్. హల్లెలూయా. మీ పెళ్ళి అయింది, మీకు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. హల్లెలూయా. ఏమంటుండు ఇప్పుడు? ఏమంటుండు? మా అత్త దేవుడు. వాళ్ళ అమ్మాయి ఎవరంటే గయడి గంపంట. మా అమ్మ ఉంది చూడు, ఎప్పుడు చూసినా పనికి పో. మా అత్త చూడు ఎంత మంచిది, పనికి పోకున్నా నన్నే చూస్తుంది. అలా లేపాడు. ఏం చెప్పింది? పొద్దున లేచి, పాపం మా బిడ్డకు మా కూతురికి అన్నీ ఈపు నొప్పి ఉందంట, బ్రేక్ఫాస్ట్ చేయి నాన్న అన్నదంట. నా భార్యకు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తే తప్పేముందని చేసింది. అలా కొద్దిసేపు అయినాక తుమ్ముందంట, సర్ది ఉందంట, లంచ్ చేయమన్నాను. ఏం చేయమన్నది? లంచ్
నా భార్యకి నేను లంచ్ చేస్తే తప్పేముంది అని లంచ్ చేసినంట. తర్వాత డిన్నర్కి వచ్చినప్పుడు కొంచెం సరిజరం ఉన్నట్టుంది, ఒక్కసారి నువ్వు డిన్నర్ చేస్తే బాగుంటుంది. అయ్యో మా అత్తమ్మకి ఎంత ప్రేమ చూడు, మా భార్యనేమో జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకుపోతా ఉంటుంది, నన్నేమో అన్నం వండమన్నది, అన్నమే వండి పెట్టినంట. అలా ఒక్కసారి కాగానే మళ్ళీ నెక్స్ట్ పొద్దున కాగానే వాళ్ళ భార్య చెప్పింది. ఏమని చెప్పింది? ఈరోజు నువ్వే కదా చేయాలా. ఏమని చెప్పింది? ఈరోజు అలా 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 డైలీ ఆయన బతికేం అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్. ఇప్పుడు భర్త ఏమని అంటే ఏమంటది? నేను ఏం చేయలే, నువ్వేం చేయలే, నువ్వు ఇంట్లో ఉన్నావు, ఏం చేస్తున్నావు? కొన్ని రోజుల తర్వాత ఆలోచించిందంట. ఏమని ఆలోచించిందంట? అమ్మ బతుకు, నా ఈ బతుకేం బతుకురా పోయి, అట్లీస్ట్ నేను బయట పని చేస్తే నాకు జీతం వస్తుండే, మా అత్తమ్మ ఇంట్లో పని చేస్తే ఏం డైలీ తిట్లే. హల్లెలూయా హల్లెలూయా డైలీ. అప్పుడు ఎవరు గుర్తుకొచ్చిర్రు? వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ బాగున్నావా? ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమనేది తెలుసురా? మీ అత్తమ్మ బాగా తంతే ఇడుకుని వచ్చినావు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరిని నమ్మి ఎవరిని వదిలేసిండు? అత్తమ్మని నమ్మి ఎవరిని వదిలేసిండు? అత్తమైనా అమ్మనే కదా. ఎంత చేకున్నా కొడుకు, ఏం చేయకున్న కూతురు, తల్లే ఏమంటది? తల్లింటికి వచ్చినప్పుడు ఏం చేస్తావులే ఉండు. పెళ్ళి కనుక ముందు అట్లనే అంటుందా నిన్ను? ఎందుకు చేస్తున్నావు అని నిన్ను లేపి చేపిస్తుంది. కానీ నీ పెళ్ళి అయినాక ఏమంటుంది? వద్దు, నువ్వు చేయకు, నేను చేస్తా. కారణం ఏంది? ప్రేమ. అయినా కూతురు ఇన్ని కానీ పని చేస్తుందిలే, రెస్ట్ తీసుకోవడానికి వచ్చింది, రెస్ట్. అది ప్రేమ. అల్లునికి ఏమన్నా ప్రేమిస్తారా? అప్పుడు నేను ఎవరు గుర్తుకొచ్చిండు? వారి అమ్మ గుర్తుకొచ్చింది. ఏమని గుర్తుకొచ్చింది? మా అమ్మని నేను వదిలిపెట్టి మా అత్తని నమ్ముకొని పోయినా, ఆమెనని ఇంట్లో అల్లుడే కాకుండా అన్ని పని చేయించింది. ఇక్కడ వాళ్ళ అమ్మ పని చేపిస్తుందా? ఎందుకన్నా పని చేస్తావు? నేను కూసారా నేను ఛాయ్ చేసుకొని వచ్చి ఇస్తా అంటుంది. అట్లా అత్తమ్మ ఇంట్లో అంటుందా? ఒకరోజు, 2 రోజు, 3వ రోజు, 4వ రోజు లాక్కు తాళం. ఎందుకు? ఊరికే నీకు ఏం చేసి ఇస్తా అంటారు. అలా ఎవరిని నమ్ముకొని ఎవరిని వదిలేసిర్రు? అత్తమ్మని నమ్ముకొని మన జీవితంలో అట్లుంటుంది. ఎట్లుంటుంది? ఈ లోకాన్ని నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభువుని వదిలేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు? కూసనానా నేను నిన్ను చూస్తా. యేసు ప్రభు ఏమంటాడు? ఎందుకు నాన్న నీకు ఈ కష్టము, నువ్వు జస్ట్ వెయిట్ చేయి, నీకు సాయం చేస్తా. కానీ మనం ఏమంటున్నాం దేవునికి? వేస్తే ఎప్పుడు ప్రార్థన చేయి, బైబిల్ చదువు, ఉపవాసం ఉండు, రాత్రి లేస్తే ప్రార్థన, పొద్దునే లేస్తే ప్రార్థన, లేస్తే ప్రార్థన, పనుకుంటే ప్రార్థన, లేకుంటే ప్రార్థన మీటింగ్ పో. ఇదే మీటింగ్ రావా? బతుకోద్దా అని అనుకుంటాం. ఎప్పుడు గుర్తుకొస్తాము మన దేవుడు? అందులో అడిగిపెట్టి మొత్తం నాశనం అయిన తర్వాత అప్పుడేం గుర్తుకొస్తాము? యేసుప్రభు ఉండోడులే, పోదాం ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం. అప్పుడు యేసుప్రభు ఉపవాసం ప్రార్థన చేయమని అన్నాడు. కానీ మనం చేస్తాం. ఎందుకు? నమ్ముకున్నాం కదా మనం. దేన్ని? బాగా అర్థమైంది అనుకుంటా మీకు. దేన్ని నమ్ముకున్నాం? బాగా గుర్తుపెట్టుకో. ఈ తప్పు అప్పుడే కాలే. ఈ తప్పు ఎప్పుడేం తెలుసా? ఆదం కాలంలో అయింది. ఏం చేసిండు ఆదమేమో అనుకున్నాడు, అవనేమో బయట పంపించిండు. పో నాన్న, పో బిడ్డ, నువ్వు తిరిగి రాబో, ఎప్పుడరకు నువ్వు నా పక్కగా ఉంటావు, నాకు ఫ్రీడమ్ లేదు, నీకు ఫ్రీడమ్ లేదని మనిషి ఏమో అనుకున్నాడు. భార్యనేమో పంపించింది, పో షికారు మీద బాగా తిరిగిరా అని పంపించింది. ఆమె కళ్ళు ఎక్కడ పోయింది? ఉన్నారా, పోయారా? మీకు నా తెలుగు అర్థమవుతుందా? అర్థమైతే లేదా? ఇది ముందు నేను అడగాల. అర్థమవుతుందా? ఆమె కళ్ళు ఎక్కడ పోయింది? అప్పటి వరకు ఎప్పుడు పోలేదు చూడు. ఆమె గార్డెన్ మొదటిసారి పోయింది. ఆ గార్డెన్ తిరగడానికి లేదు, చాలా సారిపోయింది. కానీ ఎవరుండే పక్కకు వాళ్ళ పడుతుండే, అటు అప్పుడు తింపడానికి ఛాన్స్ చేయలే. అది మనది కాదులే, ఇదే చూసుకున్నాడు. ఈమె కోపం, అది మనది కాదు. ఉన్నమే ఇద్దరము, ఇంకెవరిది అది ఉంటుంది కదా లోపల ఒక్కటి. ఏం చేసింది? ఈరోజు మా వాడు లేడులే, ఆడపోయి చూసాం, అది మనది కాదన్నాడు కదా, మనది ఎందుకు కాదు అని చూడడానికి పోయింది. చూసి ఏం చేసి వచ్చింది? పండు పట్టుకొచ్చి సగం తిని ఆ సగం పండు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది.
అట్లీస్ట్ అడగాల కదా, ఆ పండు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఏ చెట్టుకి వెళ్ళి తెంపిను, అడుగుడు గిడుగుడు ఏం లేదు, తినుడే. అంటే జస్ట్ ఫర్ జోక్ చెప్తున్నా, బైబిల్లో లేదు. నేను అనుకున్నా ఆయన ఇంట్లో బుక్కడు ఉంటాడు, ఎన్ని రోజులు తిండి పెట్టలేదేమో ఆయనకి, పండు దగ్గర తినుడు తప్ప అడుగుడు ఏం లేదని. హల్లెలూయా. అది నేను అనుకున్నా, బైబిల్లో లేదు. అడగాల కదా, పండు ఏడికెళ్ళి వచ్చింది, ఏ చెట్లకి వెళ్ళి తెంపినావు, ఏం చేసినావు, ఒక్క మాట అడగాలి. తీసుకుని తినడం వదిలిపెట్టి తిన్నాకేమైంది, తిన్నాక అర్థమైంది ఆయన ఎక్కడికి వెళ్ళి దూరం చేసింది, ఆ గార్డెన్ కాదు, దేవుని దగ్గరే దూరం చేసేసింది. అప్పటి వరకు దేవుడు ప్రతిరోజు సాయంకాలం కలవడానికి వచ్చిండు. ఆ రోజు సాయంకాలం కలవడానికి వచ్చిండా? ఈరోజు మనం పెద్ద చేయడానికి అవసరం లేదు, చిన్న చేస్తాం చూడు తప్పు, చిన్న తప్పులు చేస్తాం, మిస్టేక్ చేస్తాం చూడు, ఆ చిన్న ఒక తప్పే చాలు మనం దేవుడి దగ్గర దూరం చేయడానికి. అందుకే జాగ్రత్తగా ఉండాలి, ప్రతి దాంట్లో జాగ్రత్తగా ఉండాలి, ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి. చేయనులే అయిపోయిందిలే అని ఎప్పుడు అనుకోదు, మరణించే వరకు అయిపోయిందిలే అన్న మాట నీ నోట్లోకి నా నోట్లోకి రావదు. వచ్చిందే అనుకో, అవ్వ కథ లేకుంటే ఇంకొక కథ ఉంటుంది మనది. అనగా 2 కథలు చెప్పినా కానీ మీకు ఏదో ఒక కథ మనకు ఉంటుంది. నువ్వు ఒకవేళ జాగ్రత్తగా ఉండి ప్రతి నిమిషం నువ్వు జాగ్రత్తగా ఉంటే ఎప్పుడు మనం పడిపోయే ఛాన్స్ లేదు. అక్కడ ఏం జరిగింది చూడు, ఒక్క పండు దేవుని దగ్గరే దూరం చేసి, మళ్ళీ తిన్న పండు ఏమైనా లాభం వచ్చిందా? అవ్వకి లాభం రాలే. ఆ పండు తిన్నాక పండు ఇత్తనమై కేనై పుట్టిండు. ఆ పండు తిన్న తర్వాత ఆ పండు విత్తనం ఎక్కడ పోయింది? ఆమె కడుపులో పోయింది. ఎలా వచ్చింది? చెట్టు ఎలా పెరిగింది? కేన్ రూపంలో పెరిగింది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆది గ్రంథం చెప్తుంది, 4వ అధ్యాయం 5వ అధ్యాయం చెప్తుంది. కేన్తో దేవుడు చెప్పిండు, ఏమని చెప్పిండు? ఇగో నీ ముందు పాపం నిలబడి ఉన్నది, జాగ్రత్తగా. విన్నాడా? ఆయన పాపాన్ని ప్రేమించిండు కానీ చెప్పిన దేవుని మాట వినలే. కారణం ఏంది? పండు, ఆ తిన్న పండు, ఆ తిన్న విత్తనం, ఆ విత్తనం చూడు. తర్వాత మళ్ళీ కొడుకులు పుట్టిండు, 2 కొడుకులు పుట్టిండు. అలా ఉన్నారా? వాళ్ళు 2 కొడుకులు అలా ఉన్నాయనా? లేకుండే. ఒకైనా సొంత అన్ననే చంపిండు, ఆయన రొత్తం వేసింది. 3 ఆయన దగ్గర వచ్చిన జనరేషన్ నువ్వు ఇంకా నేను. వి కేమ్ ఫ్రమ్ ఈ సీడ్, ఏ ఫ్రూట్ కాట్ గుడ్ సీడ్. 3వ కొడుకు విత్తనంకి వెళ్ళి వచ్చినాం, మంచి పండు. ఈరోజు నువ్వు నేను చూడు బేరు చేస్తున్నాం. అది పండు. ఈరోజు నువ్వు నేను, దేవుడు చెప్తున్నాడు, నీతో నిన్ను మరణించే వరకు నేను నిన్ను నడిపిస్తా, నీతో నేను ఉంటా, ఎప్పుడు నేను వదిలేను. మనం నిలబడి ప్రార్థన చేసుకుందామా? అందరం కళ్ళు మూసుకొని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎక్కడ నువ్వు పడిపోయినావు, నీకు ఎక్కడ అవసరం? నువ్వు పడిపోయినావు అని అన్నను, నువ్వు నువ్వు అట్లా అనుకుంటున్నావు, ఈ పలానా జాగాలో నాకు ఇలా జరిగింది, ఇక్కడ నాకు బ్రేక్ త్రూ కావాలా, ఇక్కడ నాకు దేవుడి సాయం కావాలా, యేసు ప్రభుని నేను చూడాలి, యేసు ప్రభుని ఆశీర్వాదం చూడాలా అని ఎక్కడ నువ్వు అనుకుంటున్నావు? యు జస్ట్ థింక్ వన్ టైమ్ వేర్ యూ ఫీల్ దట్ గాడ్ హెస్ లెఫ్ట్, జీసస్ హెస్ లెఫ్ట్ యూ. వన్ టైమ్, what is that thing which makes you and says to you that Jesus has left you? అది ఏది? ఎలాంటి పరిస్థితి నీకు చెప్తున్నది? దేవుడు నేను వదిలిపెట్టేసిండని ఆ పరిస్థితికి చెప్పు. దేవుడు నేను వదిలిపెట్టేలే, ఆడికెళ్ళి నేను లేపుతాడని పైకి. God will going to, Jesus will going to raise you, my brother, my sister. He will going to raise you. He will going to raise you. You are not a fallen one. You are standing on the mountain, on the rock called Jesus Christ of Nazareth. నువ్వు పడిపోయిన వ్యక్తివి కావు, రాక్ పైన నిలబడిన మనిషివి. తుఫాన్ రాని, వర్షం రాని, ఏదైనా రాని, నువ్వు షేక్ కావు. రాయి అన్న గృహం పైన కట్టిన నీ ఇల్లు, తుఫాన్ వచ్చినా, వర్షం వచ్చినా, ఏదొచ్చినా అది పడిపోదు. అలాంటి రాయి పైన నేను నిలబెట్టిండు. ఆ రాయి సజీవ కలిగిన రాయి యేసుక్రీస్తు ప్రభు. నో ఛాన్స్ చేయలేదు నీకు పడిపోదానికి. నీకు ఛాన్స్ చేయలేదు.
No chance. No chance to you. No chance to you. No chance to you. No chance to you. Thank you, Lord. Thank you, Jesus. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. గుడ్డివాడనయ్యా నా కనులు తెరవవా, మూగవాడినయ్యా నీ స్వరము నీయవా. గుడ్డివాడనయ్యా నా కనులు తెరవవా, మూగవాడినయ్యా నీ స్వరము నీయవా. కుంటివాడనయ్యా నాకు నడక నేర్పవా, కుంటివాడనయ్యా నాకు నడక నేర్పవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. ఈ లోకమంత చూసి నన్ను ఏడిపించగా, అన్యులందరూ నన్ను అపవసించగా, ఈ లోకమంత చూసి నన్ను ఏడిపించగా, అన్యులందరూ నన్ను అపవసించగా. ఒంటరి వాడనయ్యా నాతో మాట్లాడవా, ఒంటరి వాడనయ్యా నాతో మాట్లాడవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. ఈరోజు నువ్వు ఎక్కడునో ఎలా ఉన్నా నాకు తెలియదు, ఒక్కడు గుర్తుపెట్టుకో. పొద్దునకెళ్ళి పేతుడు కష్టపడిన ఆయనకు ఒక చాప పడలే, కానీ ఎప్పుడు మాత్రం ఆయన పడవలో యేసు క్రీస్తు ప్రభు అడుగుపెట్టాడు, కూర్చున్నాడు. ఆయన ఊహించని కానీ ఎక్కువ
చేపలు పట్టుకొని వచ్చింది. ఆయన ఊహించలే అన్ని చేపలు ఆయనకు వస్తుందని. ఆయన బాధనే కాదు, కష్టమే కాదు, అన్నిటినీ తొలగించిండు. వాళ్ళ ఆకలే కాదు, వాళ్ళకున్న సమస్యలే తొలగించిండు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దాని తర్వాత పేతుడు ఏడుస్తున్నాడు, ప్రభువా నేను పాపిని, నేను నీ ప్రేమకు నేను అర్హుని కాను అని ఆయన ఏడుట మొదలుపెట్టిండు. యేసుక్రీస్తు ప్రభు ఒకటే ఒక టచ్, ఆయన పాపం అన్నిటిని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుని ఆయన వెంబడించడం మొదలుపెట్టిండు. అంటే ఆ చేప చూడు, ఆయనకు వచ్చిన చేప ఎంత వచ్చిందంటే వాళ్ళకి ఎప్పుడు కష్టం అనేది లేకుండే, ఎప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లం అనేది వాళ్ళకి లేకుండే, వాళ్ళకి ఎప్పుడు లేకుండే. ఆయన అప్పుడు మొదలుపెట్టిన మార్గం, అప్పుడు మొదలుపెట్టిన ఆయన వెంట వెళ్ళడం, ఆయన ఎప్పుడు మాత్రం ఆయన వెంట వెళ్ళడం మొదలుపెట్టిండు. ఎప్పుడు తిరిగి చూడలే. ఆయన తల కింద కాలు పైన సిలువ పైన చంపే వరకు ఆయన చనిపోయే వరకు తిరిగి చూడలే. ఆయన ఆ రోజుకే చూసిండు. పేతురు ఒక్కరోజుకు చూసిండు, ఆ పూటకు చూసిండు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితం అంతా ఆయనకు బాధ లేకుండా, కష్టం లేకుండా అంతగా ఆశీర్వదించిండు. చేపలతో ఆశీర్వదించిన ఆయన ఆ దేవుడు, నీ దేవుడు, ఆ తండ్రి నీ తండ్రి, నా తండ్రి, నీలో నాలో జీవంతో ఉన్న దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, నీతో మాట్లాడుతూ చెప్తున్నాడు. నువ్వు అలా ఉన్నావా? నువ్వు ఈరోజుకి ఈ పూటకు చూసుకుంటున్నావా? నువ్వు మన్నించే వరకు దేవుడు చూసుకుంటాడు. ఏ కొరత లేకుండా నిన్ను చూసుకుంటాడు. నీ జీవితంలో ఎప్పుడు వేరే ముంగట చేయి చాపి అవసరం ఉంది అన్న అవకాశం ఇవ్వకుండా నిన్ను చూసుకుంటాడు. ఆ అవకాశం నువ్వు వెతికినా రాకుండా నిన్ను చూసుకుంటాడు. ఆ దేవుడు నీ దేవుడు, నా దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు, నీ ప్రభు, నా ప్రభు సజీవుతో ఉన్నాడు. నా తండ్రి, నా ప్రభు, నా యేసయ్య. తాకు ప్రభు, స్వస్థపరిచే దేవుడు నువ్వు ప్రభు. నీ గాయంలో స్వస్థత ఉందని చెప్పిన ప్రభు. మత్తయి గ్రంథం 10:8 ప్రతి ఒక్క రోగములు ఉన్న రోగులని నువ్వు ముట్టి స్వస్థపరిచిన ప్రభా. నువ్వు దేవుడో ప్రభా. నువ్వు అద్భుతం ఆశ్చర్య కార్యం చేసే దేవుడు. ఈ రాత్రి సమయంలో ప్రభా, నీ గాయపడిన హస్తం వాళ్ళపైన ఉంచి వాళ్ళ రోగాలకి వెళ్ళి స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. డిమాండ్ కాదు ప్రభా, కమాండ్ కాదు. ఇట్స్ నాట్ ఎ డిమాండ్, ఇట్స్ నాట్ ఎ కమాండ్. టచింగ్ ఏ wounded leg, I'm pleasing you, my Father. Touch with a wounded hand, because the wounds have the power to heal anything and everything. Your most holy blood has the power to deliver anything and everything. Do Jesus. చేయి ప్రభా, చేయి తండ్రి, చేయి ప్రభా. ఆశీర్వదించి ప్రభా, ఆశీర్వదించి ప్రభా, ఆశీర్వదించి ప్రభా. ఆశీర్వదించి ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఆయన గాయపడిన హస్తం మీ పైన ఉంచి మిమ్మల్ని మీ రోగాలకి వెళ్ళి మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని తాకి స్వస్థపరుస్తున్నాడు. ఇక్కడ ఒక సిస్టర్ ఉంది. ఆ సిస్టర్కి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. ఎవ్రీ టైం కోల్డ్ ఉన్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు నీకు ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. యూ హ్యావ్ ద బ్రీతింగ్ ప్రాబ్లం సిస్టర్. For every cold you have this problem. It's not today, it's not yesterday. From the long time you have this problem. Jesus Christ of Nazareth is touching, is healing you from this cold problem. No more any breathing problem you're going to have from now onwards. ఇప్పటికెళ్ళి నీకు ఆ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు గాయపడిన హస్తం నేను ఉంచి తాకుతున్నాడు కాబట్టి, నేను స్వస్థపరుస్తున్నాడు కాబట్టి నీకు ఎప్పుడు ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదు. ఈస్ టచింగ్ యూ. ఈస్ టచింగ్ యూ. జీసస్ ఈస్ టచింగ్ యూ. ఇక్కడ ఇంకొక సిస్టర్ ఉంది. నీ ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంది, నీ లంగ్స్లో ప్రాబ్లం ఉంది. డాక్టర్ చెప్పాడు కొంచెం నీ లంగ్స్ ఎన్లార్జ్ అయిందని, కొంచెం నీ లంగ్స్ ఎన్లార్జ్ అయిందని డాక్టర్ చెప్పాడు. ఆ లంగ్స్ని కరెక్ట్ సైజ్ తీసుకొస్తున్నాడు దేవుడు ఇప్పుడు ముట్టి.
ఈసారి నువ్వు పోయినప్పుడు నీ మెడికల్ రిపోర్ట్లో ఉంటుంది నీ లంగ్స్ కరెక్ట్ సైజ్, ఎన్లార్జ్ ఏం లేదు, మొత్తం కంప్లీట్ ఫైన్ అండ్ యు ఆర్ హీల్డ్, నువ్వు హీల్ అయిపోయినావు అని చెప్తారు. నీ లంగ్స్ కరెక్ట్ సైజుకి తీసుకొస్తున్నాడు. అది ఎంత ఉండాలా, ఏ సైజుగా ఉండాలి ఆ సైజుకి యేసు ప్రభు చేస్తున్నాడు. యేసు ప్రభు చేస్తున్నాడు. యేసు ప్రభు చేస్తున్నాడు. యేసు ప్రభు చేస్తున్నాడు. జాన్సన్ బ్రదర్ యేసు క్రీస్తు ప్రభు నీ కుడి చేతిని బట్టి ఆయన అగ్ని అభిషేకంతో నేను నింపుతున్నాడు. జాన్సన్ బ్రదర్ నీ కుడి హస్తం పైన పట్టి నీ అగ్ని పరిశుద్ధ కలిగిన అగ్ని అభిషేకంతో నేను నింపుతున్నాడు. Receive the fire, the anointing of fire, my brother. Receive, my brother. Receive, my brother. Receive. The anointing is increasing in you. Receive. Receive, Johnson, brother. Receive. He's touching you and he's filling you with holy fire. Holy fire, my brother. He's touching you. He loves you. 1 John 4:8, God loves you, my brother. He loves you. You are a special team. You are a special team. Exodus chapter 19 verses 5. You and your wife and your sons, both the sons, your family is a special team. Your family is a special team. And you're going to be a special team. Always, until your last breath. He's touching you and he's blessing you. He's touching you and he's blessing you. He's blessing every one of you here. అందరినీ ముట్టి తాకుతున్నాడు ప్రభు. కరుణ సిస్టర్, నువ్వు చేసే ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఒక పిటిషన్, పర్సనల్ పిటిషన్ యేసుక్రీస్తు ప్రభు పాదం చేత పెట్టి దానికోసం నువ్వు వేచున్నావు. దాని జవాబు నీకు దేవుడు ఇచ్చిండు. నువ్వు తొందరగా చూస్తావు అద్భుతం కావటం. చాలా తొందరగా అద్భుతం నువ్వు చూడబోతున్నావు సిస్టర్. Yes and amen, you pray. God has heard your prayer. It shall be yes and amen. Psalm 23, Psalm 60 and 69. He heard your prayer, my sister. ఈ అధ్యాయ ప్రకారంగా యేసు ప్రభు నీ ప్రార్థన విన్నాడు. అది ఎస్ ఇంకా ఆమెన్ ఉంటుంది. అది ఎస్ ఇంకా ఆమెన్ ఉంటుంది. ఈజ్ బ్లెస్సింగ్ యూ. ఈజ్ టచింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. He's touching every one of you. He's touching every one of you. Precious Father, we thank you, O God. Thank you, Lord. Thank you, O God. Touching your wounded feet, I'm giving you glory, honor, and praises to your name, O God. In Jesus' precious Christ's name, we pray. Amen. 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 And amen.